నమస్తే. తెలంగాణలో పాటకి ఉన్న విలువ చాలా గొప్పది. ప్రభుత్వాలని నిలబెట్టేది, ప్రభుత్వాలని పడగొట్టేది. ముఖ్యంగా మనం ఏ రాష్ట్రం కోసం అయితే, ఏ తెలంగాణ కోసం అయితే మనం పెద్ద ఎత్తున కొట్లాడామో, ఆ రాష్ట్రం రావడానికి ప్రముఖ పాత్ర, కీలక పాత్ర పోషించింది కూడా పాటే. పాట అంటే తెలంగాణలో సినిమా పాట కాదు, మనం రెగ్యులర్గా మనం పాడుకునేది, లేకపోతే ప్రజా జీవితంలో ఉన్నది, ప్రజలని చైతన్యం చేసింది సినిమా పాట కాదు. జానపదం ఉంది అండ్ జనాన్ని తట్టి లేపేటువంటి ప్రజల పాట ఉన్నది. సో ఆ ప్రజల పాట ఎక్కడ స్టార్ట్ అయింది? 1970 ఆ తర్వాతి కాలంలో జననాట్య మండలి, రకరకాల పేర్లతోని రూపాంతరం చెందిన జననాట్య మండలి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద, సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన కల్చర్ మీద చాలా గొప్ప గొప్ప పాటలు వచ్చినాయి. సో ఆ పాటే ఇంకా జనం గుండెల్లో పదిలమై ఉన్నది. సో ఆ జననాట్య మండలి ఫౌండర్ అయిన సంజీవ్ అన్న గారు ప్రస్తుతం నా ముందున్నారు. సో ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. అసలు ఈ కల్చర్ ఏంది, తెలంగాణ ఏంది, మావోయిస్టు పార్టీకి జననాట్య మండలికి ఏమైనా సంబంధం ఉందా, నిషేధం లేని జననాట్య మండలి ప్రజల్లో లేకుండా ఎందుకు అడవుల్లోకి వెళ్ళింది, ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్. చాలా మాటలతో పాటుగా మనం చాలా పాటలు కూడా పాడించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఆయన రీసెంట్గా దండకారణ్యం నుంచి మొన్న 2025 జూలైలో తన భార్యతో కలిసి బయటికి రావడం జరిగింది. గద్దర్ గారు కూడా ఇందులో ప్రముఖ పాత్ర. గద్దర్ గారు మన మధ్య లేరు. సో ఆయనతో పాటుగా వంగపండు గారు, డప్పు రమేష్ గారు, దివాకర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ జననాట్య మండలిలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఒకరు ఉత్తరాంధ్ర, ఒకరు గుంటూరు, ఆంధ్ర, తెలంగాణ నుంచి మన గద్దర్ గారు అండ్ సంజీవ్ గారు. సో ఇట్లా ఈ జననాట్య మండలి చాలా గొప్పగా ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. ప్రశ్నించడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. సో దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు సంజీవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్నా నమస్తే. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇవాళ కుదిరింది మాకు. అదే ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత దూరం మా స్టూడియోకి రావడం. ఓకేనా, థ్యాంక్స్ మీకు కూడా. యా, మీ తొలి వెలుగుకు, మన తొలి వెలుగుకు మీకు కూడా చాలా చాలా అభివందనలు. ముందు మీతో మాట్లాడే ముందు మన ముగ్గురిని కూడా పరిచయం చేస్తా. గోపాల్ గారు మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, డప్పు వాయిస్తున్నారు. అన్న థ్యాంక్ యూ అన్న. అండ్ అనిల్ గారు డోలక్ వాయిస్తున్నారు. రవి గారు కూడా ఉన్నారు. సో డప్పు, డోలక్, గజ్జలు, సో వాళ్ళు వాయిస్తున్నారు. అనిల్ గారు మన సంజీవ్ గారి అబ్బాయి, అంటే వాళ్ళ బ్రదర్ సన్. మీతో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి లాల్ సలాం పాటనా, లేకపోతే ఏదో ఇక ముందు ఒక మంచి దీంతోని స్టార్ట్ చేద్దాం. అదే అయితే ముందు మన జననాట్య మండలిలో అమరులైన కామ్రేడ్స్ గద్దర్, వంగపండు ప్రసాద్, అవును, దివాకర్, రమేష్, పద్మ, కుమారి, దయ, బాలయ్య, అశోక్, చిన్న స్వర్ణ, ప్రభాకర్, వీళ్ళకు ముందుగల జోహాలు చెప్పుదాం ఒకటి. తర్వాత ఏంటంటే జననాట్య మండలిలో వందలాది కళాకారులు. వాళ్ళది కూడా లేదు. నేను అందుకోసం మొన్న కూడా మీడియాలో చెప్పిన, జననాట్యం అంటే కళాకారులు ఒక సముద్రం. ఆ సముద్రం నేను ఒక నీటి బొట్టును. ఇప్పుడు అదే చెప్తున్నా మీకు కూడా. నేను ఒక నీటి బొట్టునే అలా. ఎవ్వరు కూడా ఒక మైక్ పెట్టండి నేను పాడలేను, ఒక కోరస్ లేనిది నేను పాడలేను, ఒక డోలకు డప్పు లేనిది, ఒక గజ్జలు లేని నేను పాడలేను, మైక్ స్టేజ్ వెయ్యంది నేను పాడలేను, జనాలు తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళు జనాలు లేకుంది నేను పాడలేను. వీళ్ళందరూ కలిసి అందరూ సముద్రంలో నేను ఒక నీటి బొట్టునే. కాబట్టి వాళ్ళకు జోహాలు చెప్తూ ఇంతమంది ఇప్పుడు ఇక్కడ సిటీలో కుమార్ కావచ్చు, రాజ్ నరసింహ కావచ్చు, చాలా మంది సిటీలో కళాకారులు. మెయిన్ ఏంటంటే సుభాష్ నగర్, యాప్రాల్, డౌటన్ బజార్, మచ్చబొలారం, వినాయక్ నగర్, నేరన్మెట్టు, యామ్జాలు, ఇవన్నీ అవుతున్నా వీళ్ళ కళాకారులను సృష్టించింది ఇక్కడ జననాట్య మండలి కళాకారులను. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మహిళలు కూడా దాంట్లో పనిచేసిండ్రు. శారద కావచ్చు, అరుణ కావచ్చు, ఉషా కావచ్చు, వంగపండు వాళ్ళ బిడ్డే, ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ ఆమె కావచ్చు, వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఇంకో ఆమె వనజాని గుంటూరులో ఉంటుంది, ఆమె కావచ్చు. చాలా మంది మహిళలు కూడా దీంట్లో పనిచేశారు. ఈవి అంటే గొప్ప ఆర్టిస్ట్. ఆయన పాపం ఫెరాలసిస్ వచ్చింది. ఓకే, పేరాల్సి వచ్చి ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు.
ప్రకాశం జిల్లాలో అయినది. ఇటువంటి కష్టపడ్డ కామ్రేడ్స్ ఉన్నారు వాళ్ళప్పుడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా అభివందనలు తెలియజేస్తూ, మేము 77 ఆ ప్రాంతంలో మేము ఏ పాటతో స్టార్ట్ చేస్తుంటామో స్టేజ్ మీద గద్దర్ రాసిన పాట దాంతో స్టార్ట్ చేస్తాం. ఓకే, కవాలి అని కవాలి బాలే పాడుతుండే. ఆ కవాలి ఎట్లుంటుందో కొద్దిగా మీకు చూపెట్టి ముందుకు పోదాం. ఓకే. सुबह होते हैं जबान से काम करता हूँ, उसके बाद लाल झंडे के नीचे काम करता हूँ. गरीबों का दिल जले तो अमीरों का घर जले, क्या शानी से जले क्या रोशनी से जले. संदन भर कटोरी इस महफिल का क्या ईमान है, इस महफिल में बैठने वालों को मना तोली वेल्गु वालों को रग को, ये बजाने वालों को, ये निकालने वालों को, तेलंगाना जनता को, बहनों को, भाइयों को और मजदूरों को मेरा लाल सलाम है. అన్నవో కూలన్న, అన్నవో విద్యార్థి, అన్నవో కార్మికుడా ఆలకించవేమన్నా, అన్నవో కూలన్న ఆలకించవేమన్నా, అన్నవో కూలన్నా. టాటా బిర్లల ఆస్తి తాడి చెట్టు పొడవాయే, దినదినం నీ గుడిసే నేల మట్టమైపాయే. కొడుకులు కొలువు లేని కొడుకు, కొలువు లేక కొడుకు విషం దాగి చచ్చిపోయే. పెళ్లికొచ్చిన బిడ్డ దొరల పాలైపాయే. అట్లెందుకైపాయను ఆలకించవేమన్నా, అట్లెందుకైపాయను ఆలకించవేమన్నా. కత్తులు తీసుకొని కదిలిపోకూలన్నా, కత్తులు తీసుకొని కదిలిపోకూలన్నా. అన్నవో కూలన్నా, అన్నవో విద్యార్థి, అక్కవో విద్యార్థి ఆలకించవేమన్నా, అన్నవో కూలన్నా ఆలకించవేమన్నా, అన్నవో కూలన్నా. ఈ పాటతోటి అట్లా. వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 69 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 70 ఆల్మోస్ట్. మీ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. అదే బయటకు వచ్చినప్పుడు, లోపలికి పోయినప్పుడు, ఆ స్టేజ్ ఆడిచ్చిన ఇవన్నీ ఏం మారలేదు మీ గొంతు. అంటే ఆ శ్వాస తీసుకోవడం ఇదంతా కూడా ఎక్కడ తగ్గలేదు అంటున్నాను. అదే అంటే ఒకటి దీనికి పునాది ఉందన్న. ఎక్కడంటే భజన పాటలు పాడుతుంటే, భజన పాటలు ఫుల్ పాడుతుంటే. ఓకే. తర్వాత ఏంటంటే ఈ సంక్రాంతి వస్తుంది కదా, ఒక 15 రోజుల ముందు భూపాలం తిరుగుతుంటుంటే మేలుకో శ్రీరంగా నాదతయా నీవే మేఘా శ్యామల వర్మ మేలుకో, కృష్ణ మేలుకో. అప్పుడు ఆ గొంతు ఏమైపోయిందంటే ట్రైనింగ్ అయింది. జిన్నాట్యమల్లి కళాకారులు ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా ట్రైనింగ్ లేదు. నో ఇన్స్టిట్యూట్. ఏ బూజ్వా ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ లేదు. గొప్ప కళాకారులు, అద్భుతం. రచయితలు కూడా అంతే. మరి భజన పాటలు ఎట్లా? మీరు రాకముందు భజన పాటలు రాకముందు భజన పాటలు పాడి సినిమా పాటలు కూడా పాడుతూ. సినిమా పాట आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम, आने वाले कोई तूफान है, बड़ा तूफान है आज मौसम. ఇది. తర్వాత ఇంకోటి, मेरे नैना सावन बादो फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. है दिल दीवाने
खेल है क्या जाने दर्द बराए गीत कहाँ से इन होंठों पे आए दूर कहीं ले जाए भूल गया क्या भूलू कभी है मुझको याद जरा सा फिर भी मेरा मन प्यासा అసలు మామూలుగా లేదు. అంటే ఎవరికి సాధ్యం చెప్పండి. ఇప్పుడు మీరు ట్రైనింగ్ లేని అంతే అంతే ఎక్కడ ఇప్పుడు గద్దర్ తోటి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా, మీరు అడుగుతున్నారు అదేలేండి. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఇట్లా పాడుకుంటుంటాం. మీరు ఏ ఇయర్ లో జననాట్య మండలిలోకి ఎంటర్ అయ్యారు? 80లో అన్న. 1980లో అయితే ఫుల్ టైం వచ్చేసిన 80లో. అంతకు ముందు 77 నుంచి నేను జాబ్ చేసుకుంటూ పాట పాడుతుంటే. ఎంత మీ ఏజ్? 77కి 74లో ఎస్ఎస్సి అయిపోయింది కాబట్టి ఎస్ఎస్సి అయితే 19 సంవత్సరాలు అంతే అంతే. ఆ టైంలో మేము ఏం చేస్తుంటామంటే ఈ గద్దరు మా ఊర్లోకి వచ్చిండ్రు జన్నాటం లేనప్పుడు. ఎట్లా మీరు వచ్చారు? ఊర్లోకి వచ్చి ప్రోగ్రామ్ ఇస్తుండు. యాప్రాలు దుంకుతున్నాడు, మంచిగా పాడుతున్నాడు, ఇన్స్పిరేషన్ అయింది. ఆఖరికి ఏం చేస్తున్నాడు చెప్తూ మీరందరూ ఆపరేషన్ చేసుకోవాలి, అప్పుడైతేనే భారతదేశం మారుతుంది అని చెప్పిండు. అమ్మ ఇదేంది అసలు ఆపరేషన్ చేసి, అప్పుడు ఆపరేషన్ అంటే వ్యతిరేకం ఉండే. ఈ ఆపరేషన్ చేసుకోమంటే చెప్పాడు అంటే ప్రభుత్వం తరపున వచ్చిండు. అరే అమ్మాయి మంచిగా పాడుతుండు కానీ ఇదేంది అసలు ఆపరేషన్ చేసుకోమంటాడు అని కొద్దిగా వ్యతిరేకం ఉండే. తర్వాత ఏం చేసిండంటే ఈ ఆర్ట్ లవర్స్ ఉంది కదా, ఆర్ట్ లవర్స్ కళా ప్రేమికుల సంస్థ బి నరసింహరావు పెట్టిండు. అది అల్వాలో, ఓల్డ్ అల్వాలో. వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు రాస్తూ కవితలు పాడుతూ వారం లీవ్లు ఉంటాయి కదా, జనాలకు చుట్టుముట్టు ఈ ఉన్నాయి కదా సుభాష్ నగర్, ఈ జనాలకు పోయేసేసి వినిపిస్తుంటే గద్దరు ఈ ప్రోగ్రామ్ ఇస్తుంటే ఆయన ఏం చేసినాడు, భగత్ సింగ్ ఇది ఉంటుంది మన ఒరిదిసిన రోజు, ఆ రోజు నువ్వు కూడా మాకు ప్రోగ్రామ్ ఇయ్యి, నీకు డబ్బులు ఇస్తామని అన్నాడంట. అంటే కదా ఈయన పోయి ప్రోగ్రామ్ ఇచ్చిండు. అయితే గద్దర్ నువ్వు ఇట్లా కట్ చేసుకుని అవి చెప్పొద్దు, ఆపరేషన్ చెప్పొద్దు, భగత్ సింగ్ ప్రోగ్రామ్ ఇయ్యి అంటే ఆయన ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు వస్తుండు మా దగ్గరికి అంటే ఈయన ఏం చేసిన అప్పుడు పైసలు తీసుకోవాలి. ఇక్కడ పైసలు తీసుకుంటాడు గద్దర్, తీసుకోవాలి. నరసింహరావు అన్నంట వచ్చిపోతుండు నువ్వు అంటే కదా ఇట్లా వచ్చిపోతున్న దాంట్లో నరసింహరావు ఈయనని పట్టుకున్నాడు. గద్దర్ ఏం చేసిండు, పోతూ అందరూ కవితలు రాస్తే నేను కూడా పాట రాస్తాను, నేను పాట రాసుకొని పోయిండు. ఆపుర బండోడో బండెంట నేనొస్తా, నిలుపుర బండోడో బండి మీద నేనొస్తా, సచ్చటా కీసుగాడ సినిమా నీకు చూపెడతా, లాల్ బాజారులోన లంకా బుగడలు తినిపిస్తా, అల్ప హోటేలులోన ఆలు బిర్యానీ తినిపిస్తా, ఆపుర బండోడో బండెంట నేనొస్తా, నిలుపుర బండోడో అని రాసుకొని పోయింది ఈయన. పోతే నరసింహరావు అందరూ కవితలు రాస్తుంటే ఈయన పాట నేను రాసుకొచ్చిన పాడు అంటే పాడిండు. ఆపుర బండోండో అరే మంచిగా ఉంది పాట అని మరి రిక్షానకు చెప్తున్నావు కదా. నరసింహరావు ప్రశ్న వేసిండు, రిక్షానకు లాల్ బజార్లో లంక బోడలు తినిపిస్తా అంటున్నావు, సినిమా చూపెడతా అంటున్నావు, అల్ప హోటల్ 6 బిలియన్ తినిపిస్తా అంటున్నావు, ఆలు బిర్యానీ, మరి నీకు పైసలు ఉన్నాయా, ఎట్లా తినిపిస్తావు ఆయనకు అంటే అరే అమ్మ నిజమే ఆలోచనలు పడ్డాడు ఈయన. లేదు ఆయన జీవితం రాయాలి అంతే అంతే అంటే కదా. అప్పుడు ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా, రెక్కలాడిన గాని డొక్క నిండదు మనకు, కాయ కష్టం చేస్తే కడుపు నిండదు మనకు, ఈ దొంగల రాజ్యములో మన కడుపు నిండయిరో, ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా. అయిన తర్వాత మొత్తం ఇక పాటలు ఒక దగ్గర పోయి పాడదాం ఈ పాట అని అల్ప హోటల్లో ఉంటాయి రిక్షాలు, ఈడికి వచ్చి పాడాను. రిక్షా వాళ్ళు పాటలు లేవు కదా, వాళ్ళే పాట. వాళ్ళు ఒక్కొక్క రూపాయి తీసి మొత్తం ఇళ్ళకి ఇచ్చేసిన తర్వాత వారి అంటే ఈ పాటలు ఇట్లా రాస్తే జనంలోకి పోతాయి అనేది చర్చ అయింది. కవితలు రాస్తే కవితలు మధ్యతర వాళ్ళకి అర్థమవుతుంది, పాట కింది వాళ్ళకి వెళ్ళిపోతుంది అని అంత చర్చ వచ్చి ఇక పాటల మీద వాళ్ళు పాటలు రాయడము, కవితలు రాస్తే రాస్తున్నారు, పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు.
అట్లా వీళ్ళు ఆ ప్రోగ్రామ్ ఇస్తారు. ఓకే. ఇట్లనే వీళ్ళు ఒకసారి జైనం ఏర్పడ్డ తర్వాత అనుకుంటారు, నాకు గుర్తులేదు, 75 అనుకుంటా ప్రాంతంలో మేము చెడ్డేసుకొని వీళ్ళు తుర్కపల్లి అంటే ఇప్పుడు బొల్లారం రైల్వే స్టేషన్ ఓకే. అక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నారు వీళ్ళు, నరసింహరావు వీళ్ళంతా ఇస్తుంటే మేము పోయి ప్రోగ్రామ్ చూసినాం. వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి భూపాల్ రెడ్డి, ఇప్పుడు విర్సం ఆయన ఉన్నాడు, భూపాల్ రెడ్డి నాయకత్వం కింద సంధ్య, నిర్మల, భూపాల్ రెడ్డి వీళ్ళ నాయకత్వం కింద వీళ్ళు గుంటూరు ప్రోగ్రామ్ కు పోవాలి. ఇంకా కొద్దిగా అయితే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఇక వీళ్ళు అక్కడ పోయేసేసి వెళ్ళిపోయాను. మేము ఆ ప్రోగ్రామ్ చూసి వెళ్ళిపోయాం, చిన్నగా ఇంటివి. నేను ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. అందులో ఆ టీంలో మా ఊర్లో నుంచి శ్రీహరి, నాగయ్య అని ఇద్దరు పోయారు ఆ టీంలో. మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి, యాప్రాల నుంచి. వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఏంటంటే చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ మీద గుంటూరులో దాడి చేసింది ఎంఎం గ్రూప్ అని, మహాదేవ్ ముఖర్జీ గ్రూప్ ఉండే. వాళ్ళు దాడి చేసి తుపాకులు ఎత్తుకపోయారు. ఎమర్జెన్సీ దగ్గరకు వస్తుంది. ఈ సంధ్య ఇట ఆమె ఏం చేస్తుంటే ఇక జనం పాడమంటాను, ఓరోరి ఎస్ఐ గాడ ఓరోరి సర్కిలోడో పదిలంగా ఉండు కొడుకో పండేసి తొక్కుతాము అని పాట పాడుతుంది. ఎవరు? సంధ్య. పాడుతూ జనాలు ఇక మళ్ళీ వన్స్ మోర్ అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇక ఎమర్జెన్సీ టైం, పోలీసులు స్టేజ్ మీదనే తుక్కు కొట్టింది మొత్తం కళాకారులు. కొట్టేసేసి తీసుకుపోయి లాకవల పడేసేసి బాగా కొట్టి ఇడిచిపెట్టింది. ఇడిచిపెట్టిన తర్వాత పైసలు లేవు వీళ్ళకు. రోడ్డు మీద పోయేసేసి మళ్ళీ పాటలు పాడుతూ పైసలు అడుక్కొని గుంటూరు నుంచి ఇక్కడ సిటీకి వచ్చేసి వాళ్ళ ఊరి వాళ్ళు పాపం వాళ్ళ జీవితాలు సెట్ అయిపోయింది. అట్లా మాకు బంద్ అయిపోయింది. బంద్ అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే క్లోజ్ అయిపోయింది. అప్పటికి ఇంకా మాకు గద్దరు అంత మాకు పరిచయం లేదు. 1977 ఎమర్జెన్సీ ఎత్తేసిండ్రు. జనతా పార్టీ అప్పుడు అధికారానికి వస్తుంది. అప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇక అప్పుడు మమ్మల్ని ఏం చేస్తే డౌటన్ బజార్ లో ఇప్పుడు ఇద్దరు చనిపోయిన వాళ్ళు సీసీలో ఉండ్రి. ప్రకాష్ మాస్టర్ అంటే ఆయన, ముక్కు సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరు పేపర్లో చూసిన చనిపోయింది. ప్రకాష్ మాస్టర్ ఆల్రెడీ పార్టీలు చనిపోయిండు. ముక్కు సుబ్బారెడ్డి బయటకు వచ్చి ఎన్టీ రామారావు పీరియడ్లో లొంగిపోయి ఆయన చనిపోయిండు. వాళ్ళిద్దరు వచ్చి మాకు డౌటన్ బజార్ లో కూర్చుని పెట్టిండ్రు. అప్పుడు లీగల్ కదండి. డౌటన్ బజార్ నందు అంటే ఆయన ఉండే. ఆ నందు ఇంట్లో మమ్మల్ని కూర్చుని పెట్టేసి మేము అప్పుడు నేను బాబు అంటే ఆయన ఇప్పుడు ఆయన జాబ్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాడు. నేను కలిసి ఆడికి పోయి పాల్గొన్నాం. మీరు ఇట్లా గుంటూరు పోవాలి ప్రోగ్రామ్స్ ఇయనికి. మాకు ఆ గుంటూరు తెలియదు, ఏం తెలియదు అప్పటికి. యాప్రాలు తప్ప గుంటూరు పోవాలి అని అన్నారు. అది ఎక్కడ ఉంటుందో గుంటూరు. పోతాం మేము. ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేయాలి. 77లో ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేయాలి. ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేసి ఆర్ఎస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది వరంగల్లో, ఆడికి రావాలి. ఆర్ఎస్యు స్టూడెంట్స్ యూనియన్ అని మేము చేసినాం. అప్పుడు పోయినాం. పోయేసేసి అక్కడ ఇక మేము ప్రోగ్రామ్ ఇచ్చాం 3 నెలలు మొత్తం రోడ్ల మీద. అప్పుడు అక్కడ ప్రచారం అయింది. అరే హైదరాబాద్ నుంచి ఒక పోరాడు వచ్చి నల్లగుండి ఉంటే అప్పుడు మీరు నల్లగా నీగ్రో అందరు నన్ను బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటే 3-4 గంటలు. కాబట్టి ఇవన్నీ ఇంకా కట్స్ ఉంటుండే. అంటే నీగ్రో ఈయన మనతో బ్రూస్ లెక్కలు ఉంటాడు అందరు అన్నారు. అరే అట్లుండి ఒక అబ్బాయి బాగా పాడుతున్నాడు, సిటీ నుంచి తెచ్చిండు. అరే ఏం వాయిస్ రా అని అట్లా ప్రచారం అయింది గుంటూరు ఏరియాలో. కానీ స్టేట్ అంతా మాకు తెలియదు. ఇక అదంతా ఇక అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి మేము ఈడికి వచ్చినాం వరంగల్కు. వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్లో ఈయన వచ్చిండు, గద్దర్. మాకు తెలియదు గద్దర్ అని. మేము ఆడికి వచ్చేసాం. మొత్తం 30,000 మంది వచ్చిండ్రు అప్పటికి. 77లో చెప్తాం 30,000 మంది. 30,000 మంది అప్పటికి. ఆ మీటింగ్ ఎవరు అరేంజ్ చేశారు? ఇక ఆర్ఎస్ అక్కడ నుంచి గుంటూరు నుంచి వరంగల్ వచ్చినాం. అది బహిష్కరణ చేసేసి ఇక్కడ ఆర్ఎస్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఈడికి వచ్చినాం మేము. వచ్చిన తర్వాత ఇక మేము అక్కడ అప్పుడు పేరు లేదు కదా మాకు, కొత్త ఇక మేము పోయి కూర్చున్నాం. ఆయన వచ్చేసి అరే సిటీ నుంచి వచ్చిరంట కదా ప్రచారం చేయడానికి, ఎవరు వాళ్ళకి రండి అన్నాడు. మేము పోయి చేతులు కట్టుకోమా చెప్పండి సార్ అని అన్నాం. ఫస్ట్ టైం ఇక ఆయన దగ్గర అంతా క్లోజ్ గా చూడడం. అంటే ఇగో నేను 2 పాటలు తెచ్చిన తమ్మి, మీరు కోరస్ ఇవ్వాలంటే ఇస్తామన్నా అన్న. ఏం పాటలు అంటే ఇక పాడి వినిపించాడు. ఈ పాట కూడా ఎట్లా రాసినావు అని అడిగినాం మేము. ఎట్లా రాసిన, ఆయన సైకిల్ మీద వస్తున్నాడు గద్దరు. ఈ పరేడ్ గ్రౌండ్ ఉంది కదా, 26 జనవరి 15th అక్కడ పరేడ్ చేస్తుంటారు వాళ్ళు. పోలీసులు మిలిటరీ బ్యాండ్ కొట్టుకుంటా. వాళ్ళు ఆ బ్యాండ్ కొడతారు కదనే. ఆ మ్యూజిక్ ని ఈయన ఆ మ్యూజిక్ ని కంపోజ్ చేసుకొని పాట రాసిండంట. ఇది
ఆ మ్యూజిక్ అందుకు వాళ్ళు పుర్ర నూతారు కదా అది. అవునా దాన్ని తీసుకున్నాడు. టోరోరోరో, టోరోరోరో, లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసులై పోరాడిన విద్యార్థి వీరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. గుండాలను గడగడగడ వణికించిన మహాగణుడ, క్యాంపస్ అన్యాయాలను అంటించిన అగ్నికణం, సమసమాజ వెలుగులోన సాగిన ఓ బాటసారి, 1000 కత్తి పోట్లకైన వెలిసిపోని వీరుడా, అమరవీర జార్జి రెడ్డి అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఉస్మానియా ఇంజనీర్ కళాశాల విద్యార్థి, విద్యార్థి ఉద్యమాల ఆరిపోని వెలుగు జ్యోతి, విద్యార్థి నాయకుడ ప్రజాపోరు వారసుడా, తుపాకులను గెలిచేసి గర్జించిన వీరుడా, జంపల ప్రసాదిదిగో అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఇదొక పాట. తర్వాత ఇంకోటి ఏం తీసుకొచ్చిందంటే ఓలీ ఓలీ. అప్పుడు చాలా మంది ఎమర్జెన్సీలో చనిపోయినారు. ఆ చనిపోయిన దాని మీద ఓలీ ఓలీ పాట. ఓలీ ఓలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి, ఓలీ ఓలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి, యాడ బుట్టి యాడ పెరిగి యాడికొచ్చి యాడ చచ్చే, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు చచ్చినారు. హా ఏ తల్లి కడుపు పంటలోలి చెమ్మకేలిల్లబోలి, కూలి తల్లి కంటి పంపలోలి చెమ్మకేలిల్లబోలి, కొడుకులార మిమ్ములాను కలలు కూడా మర్చిపోము, బిడ్డలార మిమ్ములాను బాధలల్లో మర్చిపోము, చల్ కసి తీర్చుకోనికి ఓలి చెమ్మకేలిల్లబోలి, కాలమ్మలవుతాము ఓలి చెమ్మకేలిల్లబోలి, కసి తీర్చుకోనికి ఓలి చెమ్మకేలిల్లబోలి, కాలమ్మలవుతాము ఓలి. ఈ 2 పాటలు తీసుకొచ్చింది. ఈ 2 పాటలు ఆ కోరసీమ అన్నాడు. ఇక కోరిన నాకు అనిపించింది ఈ 2 పాటలు కొట్టేయాలి, ఇవి పాడాలి, ఇవి పాడాలి అని మైండ్లో కూర్చున్న తర్వాత అక్కడికి ఇక ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన ఎవరో ఆయనకి వెళ్ళిపోయాడు, మేము మా ఊరికి వెళ్ళిపోయాం. మళ్ళీ మా పాత జీవితం ఉంటుంది కదా, పార్ట్ టైం వర్కర్ కాదు, పాత జీవితం. ఇక్కడ వర్క్ షాప్ ఉంది, ఆర్టిస్ట్ ఎక్స్పర్ట్ కదా, వర్క్ షాప్ లో మెకానిక్ నేను. 82లో పర్మనెంట్ జాబ్ చేసేసి ఎంప్లాయ్మెంట్ 240 days నిండితే పర్మనెంట్ జాబ్ అట్లా 240 రోజులు కంప్లీట్ చేసి పర్మనెంట్ అయింది. అయిన తర్వాత ఇక మా పెళ్లి రోజు ఇక్కడ యాప్రాలని పెళ్లి చేసారు. నరసింహరావు గద్దరి మా పెళ్లి చేసి విద్యతోటి. ఆమె కనుగుల గిద్ద, కరీంనగర్. ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చింది. ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ ఉండే మన గద్దర్ ఇంట్లోనే, ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ కోసం వచ్చింది. అట్లా ట్రైనింగ్ చేస్తూ మేము అండర్స్టాండ్కి వచ్చి మ్యారేజ్ చేసుకుందామని గద్దర్కి చెప్పేసి నరసింహరావు గద్దర్ వాళ్ళు 82 జూలై 4th చాలా చరిత్ర ఉంది అన్నట్టు. అంటే జూలై 4th ఏంటిదంటే, జూలై 4th అంటే తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు, దొడ్డి కుమరయ్య అమరుడైన రోజు,
మన అల్లూరు సీతారామరాజు అమరుడైన రోజు, విరసం ఏర్పడ్డ రోజు, ఆ రోజు మీరు పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు పెళ్లి చేసుకున్నాము. ఓకే. ఒక హిస్టారికల్ అన్నట్టు. బి నరసింహరావు మా పెళ్లి పెద్ద, ఇక గద్దరు వీళ్ళంతా. అయితే మా పెళ్లి చూడడానికి, అంటే ఏం పెళ్లి ఇది, ఏముండే చూడడానికి 2000 మంది వచ్చారు అప్పుడే. అంటే ఆ ఊరు చుట్టుముట్టు ఇక్కడ పెళ్లి జరుగుతుందంట, అవి ఏం లేవు కానీ ఎట్లా పెళ్లి ఇల్లది చూద్దామని వచ్చారు. అప్పుడు 82లో కదా, 82 అంటే అసలు అప్పుడు చూద్దామని వచ్చారు అన్నట్టు. అట్లా అక్కడ పెళ్లి ఎంప్లాయీ కొనసాగుతున్నారు అప్పటికి. కొనసాగుతున్నాం. అంటే ప్రోగ్రామ్స్ అప్పటికి వచ్చేసిన లోపలికి, నేను 80లో వచ్చేసినాయి లోపలికి. అంటే గద్దర్ దగ్గరకు వచ్చేసిన ఇల్లుస్ పెట్టేసి, ఇక గద్దర్ తోటే కంటిన్యూ. 77 నుంచి ఏమో గద్దర్ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు. అంటే ఆంధ్రప్రదేశ్ ఉండే కదా అప్పుడు కలిసి, తెలంగాణ లేకుండా. 80 నాటికి గద్దర్తో ఫుల్ టైం అయిపోయింది. 77 మన 80 వరకు, 82 వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో మేము ఇయ్యని జిల్లా హెడ్ క్వార్టర్ ప్రోగ్రామ్ ఇయ్యని లేదు. అన్ని జిల్లాల ప్రోగ్రామ్ ఇచ్చినాం మేము నలుగురమే. నేను, గద్దరు, సుదర్శన్, దయ, డోలక్ దయ, నలుగురమే. అట్లా ఏమైపోయిందంటే ఇక పెళ్లి తర్వాత చెప్తాను. ఇప్పుడు మేము విడిపోయినాం కదా, విడిపోయిన తర్వాత పార్ట్ టైం కదా. అవును. గద్దర్ ఏం చేస్తుంటే మన ఈ మారేడుపల్లిలో కెనరా బ్యాంకులో ఉద్యోగం ఆయనది. ఓకే. గద్దర్ది. ఆయన ఏం చేస్తుండే, ఎవరైనా పంపిస్తుండే సైకిల్ మీద. అప్పుడు ఈ వెహికల్స్ లో సైకిల్ మేము ఊరికి పంపిస్తుండే. కెనరా బ్యాంక్ కాడికి రేపు పొద్దున డోలకులు తీసుకొని రమ్మను అని చెప్తుండే. చెప్తాను ఒక ఆయన, మళ్ళీ మీరు మళ్ళీ పోవాలి. ఇక వచ్చి డోలకు తీసుకుని ఆయన బ్యాంకు నుంచి 2 గంటలకు గోల్కొండ ఎక్స్ప్రెస్ 2 గంటలకు ఉండే, అందులో పోయి గుంటూరు అటు పోతుంటుంది, వరంగల్ పోతుంటుంది. అట్లా ప్రోగ్రామ్స్ ఇస్తుంటుంది 77 నుంచి 80 వరకు. తర్వాత ఏం చేసి 78లో ఏం చేసి అంటే, మేము ప్రోగ్రామ్ ఇయనికి పోయినాం వరంగల్లో. అక్కడ బిచ్చపతి అని ఉంటాడు, ఆయన ఏం చేసినట్టు గిరాయిపల్లి నలుగురిని చంపేశారు కదా. మన జనార్దను, మురళీమోహన్, ఆనంద్, సుధాకర్, ఈ 5 అయినా ఈయన ఎవరు బిచ్చపతి. ఓకే. మేము వరంగల్ వడ్డేపల్లి ప్రోగ్రామ్ ఇనికి పోయినాం. పోతే ప్రోగ్రామ్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఈయన గద్దర్ ఏం చేసింటే ఆయనతో కూర్చొని డిస్కస్ చేసిండు. మాకు తెలియదు ఇవన్నీ. ఇక మేము ఇంటికాడ ఉంటున్నాం కదా, ఈయన రాసుకుంటా ఉన్నాడు. ఏదో పాట రాయనికనే మేము అనుకున్నాం. ఆయన చెప్పిన ఇష్టంతా తీసుకొని ఈయన ఏం చేసి నక్సల్ బరిబిడ్లో ఒక కథ రాశాడు గద్దర్. ఇప్పుడు అందులో ఉంటుంది చివరికి మన విద్యార్థులకు ఎస్ఐ డిస్కషన్. ఏ ఊరు నీదిరా, ఏ దళము నీదిరా, ఏ పార్టీ నీదిరా, దళ నాయకుడెవడురా, దళమాడ ఉందిరా, సూటిగా చెప్పకుంటే సూటు చేస్తామురా. పోలీస్ అంటుండు వీళ్ళంటారు జవాబు ఈ విద్యార్థులు. నక్సల్ బరి బిడ్డలం న్యాయానికి గుర్తులం, నక్సల్ బరి బిడ్డలం న్యాయానికి గుర్తులం, దోపిడికి బాకులం, సత్యమన్న తమ్ములం, ఎర్ర జెండ ఎత్తి నడిసే ఎర్రెర్రని శూరులం. బాంబులు మాకున్నవి, బల్గం మాకున్నది, తుపాకులు మావిరా, తూటాలు మావిరా, గుడ్డ కోసిగాలురా, చెడు చేయనున్నారా, నీ బాంబులు చేసేది బతుకులే నోడెరా, తుపాకీ పట్టేది తూట్ల గుడిసెగాలురా, నీ బంగ్లా గట్టింది పూటకులే నోడ, నీ గోరి గట్టేది గోసిలే నోడ. అట్లా రాసిపడి ఇవి పబ్లిక్ కనెక్ట్ కాకుండా ఎందుకుంటాయి? ఎందుకంటే చెప్పు, అందులో హింస భయంకరం కదా, రాజ్య పోలీస్ హింస భయంకరంగా ఉంటాయి కదా. కాబట్టి అది రాసిన తర్వాత మరి ఇది ఎట్లా చేద్దాం, ఏ ఫామ్ తీసుకుందాం అంటే, తెలంగాణలో ఒక కథ సుఖ సత్య అవి లోక కథ, దాన్ని అబ్జర్వ్ చేసినాం. చేసేసి అట్లనే చెయ్యాలి అని గొంగడ్లు పెద్ద పెద్ద ఉంటాయి కదా, అప్పుడే స్టార్ట్ గొంగడ్లు, పెద్ద పెద్ద గొంగళ్ళు అంటే అల్లిన గొంగళ్ళు, అవి తెప్పించి ఫస్ట్ నాకు గుర్తున్న కాడికి మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చినాం అన్న ఈ ప్రోగ్రామ్. గోషి గొంగడితో డిల్లం బల్లెం, తర్వాత గోషి గొంగడి. అప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే జన్నాటంలో గోషి గొంగడి వేసుకొని శుద్ధులు చెప్తారు, గోత్రాలు అంటారు చూడు, అదే ఆ గొల్లలో గోత్రాలు వీళ్ళకెరక. ఇప్పుడు మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రి గోత్రాలు ఈ మంత్రికి ఎరక, ఆ మంత్రి గోత్రాలు ఈ మంత్రికి ఎరక, నడుమ వీని మంత్రి దగ్గర ఆ మంత్రి డబ్బులు తీసుకున్న వానికి ఎరకో అని అప్పుడు చెబుతారు అన్నట్టు. దానికోసం ఈ డ్రెస్ చేసుకుంటారు.
తర్వాత ఈ ఫామ్ తీసుకున్న తర్వాత ఈ గోచి వంకటికి చేసుకొని మహబూబ్నగర్ ప్రోగ్రామ్ ఇద్దాం, వీళ్ళు లేకుండా వాళ్ళు తిడతారు మనకు, ఎవరు ఆ ఫామ్ ఉన్న వాళ్ళు. కరెక్ట్ ఇంత పెద్ద తాళాలు పెట్టినాం. ఒక్క కాలుకు ఏంటంటే 300 గజ్జలు కట్టాలంట. 300 600 గజ్జలు. తర్వాత డోలకు కాదు, డిల్లెం బెల్లం పెట్టాలి, వాళ్ళు పెడతారు కదా, ఆ డిల్లెం బెల్లం ఇవన్నీ తీసుకొని పోయినాం. ఇప్పుడు మన గద్దర్న వాళ్ళ అల్లు ఉండే పద్మారావు అని, ఆయన ఈ డిల్లెం బెల్లం కొడుతుండే, ఆయన కూడా తీసుకొని పోయినాం. కొట్టేసేసి ఇక మేము గొంగడి వేసుకున్నాం. బయట ఏముండదు కదా, అంతకుముందు ఫైన్ సెట్ మీద వేసుకున్న తర్వాత 3 గంటల ప్రోగ్రామ్ ఇచ్చే వరకు మా ముగ్గురికి ఏమైనా ఎర్రగా అయిపోయింది. అలవాట్లేదు కదా, అంటే గొంగడి రాస్తా చూడే ఆడుతున్నాం కదా, ఉట్టికి వేసుకొని పోవడం వేరు. ఇక్కడ ఆడుతున్నాం గద్దరు ఎర్రగుంటాడు కదా, ఆయనకు మొత్తం ఎర్రగా అయింది, మా కర్రగా అయిపోయింది ఈడంతా. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత చర్చ చేసినాం, ఏంటిది మరి ఇవి ఈ ఆడనికి వస్తలేదు, బరువు ఉన్నాయి, ఇదంతా రాసుకపోతుంది, ఏం చేద్దాం అంటే కదా గద్దర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు క్లాస్మేట్ ఈరేశం అని, ఇప్పుడు కింగ్స్ వేళ వాళ్ళది బట్టల షాప్ ఉంటది, ఆయన వాళ్ళ ఇంటికి వస్తుంటారు అప్పుడప్పుడు వెంకటపురంలో. ఏందేమి చర్చ చేస్తుంది, మా చర్చ నీకేం అర్థమవుతుంది, అరే చెప్పరాదు అబ్బా మేము కూర్చొని చర్చ చేస్తున్నాం ఎట్లా చేద్దామని. ఆయన అన్నాడు ఏంటిదంటే మాకు ఈ గొంగడ్లు అని అన్నాడు గద్దర్, మీరు మా బట్టల షాప్కి రాండి అని అన్నాడు ఆయన. పోయి చూసే వరకు ఇవి చూపెట్టండి కాటన్, అరే అమ్మ ఇవి బాగున్నాయి చేలో అని అవి అవి కంటిన్యూ అయినాయి. ఇక ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది అక్కడి నుంచి ఇక గోషి గొంగడే స్టార్ట్ అందరు వేసుకొని ఇక ఆ ఫామ్ దారానే మనం పోవాలి. ప్రజలు జననాట్య మండలి స్థాపించింది ఎవరు? మీ పేరు ఉన్నది కదా, అందులో ఒకరా? నేను లేనన్నా, నేను లేను. మన బి నరసింహరావు మెయిన్, బి నరసింహరావు, గద్దరు, ఇంకా చాలా మంది ఉండ్రి అందులో మెయిన్, నందు వీళ్ళందరూ ఉండ్రి. వాళ్ళంతా కొంతమంది చనిపోయారు, కొంతమంది సెటిల్ అయిపోయారు. వాళ్ళు పునాది దానికి. జననాట్యం సంధ్య, బాలయ్య వీళ్ళందరూ పునాది దానికి. అక్కడేమో మన విశాఖపట్నం దిక్కేమో వంగపండు ప్రసాదరావు వాళ్ళు అక్కడ పునాది వేసి. సో ఇట్లా మీరు పాడుకుంటూ జనంలోనే ఉన్నారు అప్పటికి కూడా? జనంలో పోలీసుల దాడులు అట్లాంటి అప్పుడు ఏం లేదు. మరి ఎక్కడ మీ మీద ఈ నిర్బంధం స్టార్ట్ అయింది? తర్వాత చెప్తా. అప్పుడు ఎట్లున్నట్టు 84 ఎన్టీ రామారావు రాక ముందు వరకు మేము పాట పాడితే పోలీసులు వచ్చి మంచిగా ఇందురు అనా నమస్తే అనా అని. అంతకుముందా? అంతకుముందు మన బస్సులో ఏ బస్సులో పోయినా మాకు లేచి సీట్లు ఇస్తురు ప్రజలు, అట్లా గుర్తుపడుతురు. ట్రైన్ లో పోయినా కూడా అరే పాటలు పట్టాలి అన్న కూసో అని అందరు, రోడ్డు మీద కలిసి ఛాయ్ తాగిపిద్దరు. అట్లా ఉండే 83 వరకు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాట దొరై చెప్పినా కదా, చెప్పండి ఇంటర్వ్యూలో చెప్పలేదు. అదే అంటే దొరై ఏం చేసినంటే ఆయన బుక్ లో రాసింది చెప్తున్నాను. దొరెవరు? డీజీపీ హెచ్జే దొర. ఆయన బుక్ లో రాసింది చెప్తున్నా నేను. ఆయన ఏం చేసింట కరీంనగర్ లో మేము ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు వచ్చి ఆయన శివులు ఇట్లా గోసి ఉంగడి వేసుకొని వచ్చి కూర్చుండంట రైతు లెక్కల కూర్చొని ప్రోగ్రామ్ ఇస్తుంటే మొత్తం ఇన్స్పైర్ అయిపోయిందంట. అబ్బో ఇది ఆపకపోతే మాత్రం డేంజర్ అవుతుంది, ప్రజలు బాగా అట్రాక్ట్ అవుతుండ్రు అనేసి వచ్చి రామారావుకి చెప్పిండంట, ఎన్టీ రామారావుకు. ఆట మాట పాట బంద్ చేయాలి నువ్వు అంటే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 84 అంతే చేసిన తర్వాత అప్పటి నుంచి నిర్బంధం స్టార్ట్ అయింది. అంటే నిర్బంధం అంటే ఎట్లా? అంటే నిర్బంధం అంటే ఇట్లా పాడుతున్నాం అనుకో, తీసుకుపోయి లోపల వేసేసి కేసు పెట్టేయడం, ఏదో ఒక కేసు పెట్టేయడం, అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏం చేద్దాం, ఇక మరి ఫుల్ టైం వచ్చేసినాం, చలో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి అంటే అడవిలో కాదు, ఎక్కడో పార్టీ చెప్పింది, ఎక్కడో పోయి ముందుగా ఏ రాష్ట్రంలో బతుకుపోయింది అని చెప్పింది. అట్లా ఏం చేసినామంటే వేరే రాష్ట్రం పోయినాం. ఏ రాష్ట్రం పోయారు మీరు? ఇక మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇట్లుంటాయి కదండి. ఎవరెవరు కలిసిపోయారు? గద్దరు, నేను, మన విద్య పోయినాము. ఒక రాష్ట్రంలో ఉన్నాం. ఉన్న తర్వాత కొన్ని రోజులు మంచిగా నడిచింది, పార్టీ కాంటాక్ట్ ఉండే. ఆ పార్టీ కాంటాక్ట్ తెగిపోయింది. తెగిపోయిన తర్వాత మాకు చర్చ వచ్చిన అన్నం ఎట్లా ఏం చేద్దాం అనే వరకు మరి ఏదో పని చేసుకొని బతకాలి. ఇంటికి ఇక్కడ తెలంగాణకు పోదు, ఎవరితో కాంటాక్ట్ చేయొద్దు, చేస్తే లింక్ పోతే పట్టుకుంటారు అంతే. కాబట్టి చేయొద్దు. ఫోన్ కూడా లేవు, ఫోన్లు లేవు. డైరెక్ట్ మనిషి కలవాలి. వచ్చినాం అనుకో ఎక్స్పోజ్ అయితే మళ్ళీ పాట అంటే ఎందుకు పోయినారు మీరు, అక్కడికి వెళ్ళి ఇది వస్తుంది కాబట్టి పోవద్దు అని అట్లా చేసుకొని ఏం చేసినామంటే ఇక మేము చెప్పినాం, అన్నా నువ్వు రచన చేస్తుండు గద్దర్ని, నువ్వు రాస్తూ ఉండిగా నేను పని చేస్తా రోడ్డు మీద పోయి, మేము పని చేస్తాం, ఇక తిందాం మనం అనేసి ఇక నేను ఆటో నడిపించడం స్టార్ట్ చేసినాం.
ఆటో ఎట్లా కిరాయా? ఆ కిరాయి వేరే వాళ్ళ ఆటోని? అప్పుడు 30 రూపాయలు ఉండే పొద్దంతా. ఓకే. పెట్రోల్ ఎంత ఉండే 10 రూపాయలు. ఓకే అంతే. ఇక నేను పొద్దున వేసి సాయంత్రం వరకు నడిపిస్తుంటే నడిపించేసి పైసలు తీసుకొని వస్తుంటుండే. ఆ పైసలతోటి ఇక మేము ముగ్గురం బతికినాం. ఎన్ని రోజులు అట్లా? 2 సంవత్సరాల దాకా. అమ్మా 2 ఏళ్ళు అట్లే ఉన్నారు. అందులో ఉంటుంది చూడు మీరు, 86 నుంచి 88 వరకు రాసిన ఉంటది ఆయన దాంట్లో. 88 వరకు ఉంటాయి. అవి రాసిన పాటకు ఒక కథ ఉందా, సాంస్కృతిక ఉద్యమంలో నిర్మాణ సమస్యలు, ఇట్లా అప్పుడు ఆయన రాసిన ఇవి పుస్తకాలన్నీ. సో మీరు దానికి ఆయనకు కూడా ఉపయోగపడ్డారు. మీరు ఉపయోగపడ్డారు అంటే మీరు కష్టపడి అంతే మీరు బయట కష్టపడ్డారు, ఆయన సాహిత్యాన్ని అంటే ఆయనకు ఉపయోగపడ్డా అంటే విప్లవానికి ఉపయోగపడ్డాడు. అదే అంటున్నా. అంతే. అంటే అటు పాటలకు వచ్చేసినాం విప్లవం చేద్దామని, వెనుకకు పోదు. రాజకీయాలు లేకుంటే పెద్ద అప్పుడు మాకు పాటలు పోవాలి. మీరు ఈ మీటింగ్స్ లో అంటే మీరు ఆ నిర్బంధం విధించే సమయానికి ఎక్కువగా స్టేజ్ల మీద ఏ పాట బాగా పాడుతుండే? అంటే మీరు రాగానే స్టేజ్ మీద ఈ పాట వాడని ఏ పాట అడిగేటోళ్ళు? అంటే ఇప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఉంటుంది చూడన్న. అప్పుడు సిచ్యువేషన్ ఏ పాట ఫేమస్ ఉంటే అప్పుడు అడుగుతారు అన్నట్టు. తర్వాత ఒక్కోసారేమో భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, 180 కోట్ల జనము భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నవానికి భూమి లేదురా, దున్నవానికి భూమి లేదురా, పంటలు తీసుకుని కూలి జనులకు కూడు లేదురా, భూ సంస్కరణలకు బూటకమ్మురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశములో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా నాయన, అరే రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా నాయన. అంటే దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నది, మరి భూమి ఎందుకు లేదు రైతులకు ప్రశ్న అన్నట్టు. అట్లా ఈ పాట ఫేమస్. ఇంకోసారి అమరవీళ్ళ దగ్గర పోయినాం అనుకో, మన అప్పుడు ఫేమస్ చనిపోయిన మన యాదవ్ ఉన్నాడు అనుకో, మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, బండి యాదన్న ఎర్రదండుల యాదన్నో, మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, ఆ వంట కాడ నీవే, వడ్డించే కాడ నీవే, ఆ పాడి కాడ నీవే, ఆ పశుల కాడ నీవే, భూస్వామి గుండగాల భర్తం బట్టె కాడ, ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, చల్ మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న, నువ్వు మాయమై పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమై పోతివో అన్నో యాదన్న. అట్లా తర్వాత ఇప్పుడు మాకే చర్చ వచ్చింది అన్నట్టు అని ఊకే అమరులైపోతున్నాం. ఎంతమంది మీద రాస్తాం పాట? కాబట్టి ఏం చేద్దాం, చర్చ వచ్చిన తర్వాత మాకు చర్చ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అండర్స్టాండ్ రాసినది ఆ పాట రాసింది గద్దర్. అట్లా ఏంటంటే చాలా మంది అమరులైపోతున్నారు, పేర్లు చాలా ఇది చేస్తామని 90 వచ్చే వరకునేమో పేర్లు పెట్టేసి జై బోలో రే జై బోలో అమరవీరులకు జై బోలో, జై బోలో రే జై బోలో అమరవీరులకు జై బోలో, అంజన్నాకు జై బోలో, సాదక్కాకు జై బోలో, స్వర్ణక్కాకు, ఇట్లా పేర్లు అన్ని చదువుతుంటుంది. అట్లా తర్వాత ఇదేంటే పేర్లు రాకుంటేనే మళ్ళీ ఇది జనరల్కి అందరికి రావాలని, వందనాలు వందనాలమ్మో మా బిడ్డేలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డేలు, వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా, ఒక్కరొక్కరు అరిగిపోయి సుఖలల్లో కలిసినారా, మీరు ఏ దిక్కు లేనుల్లాకు మా బిడ్డేలో, మీరు దిక్కు చూపే సుఖలయ్యిండ్రా మా బిడ్డేలో, మీరు ఏ దిక్కు లేనుల్లాకు మా బిడ్డేలు, మీరు దిక్కు చూపే సుఖలయ్యిండ్రా మా బిడ్డేలు, కావు కావున కాపులరిస్తే తలుపు తెలిసి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం,
మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు, మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. ఇంటి ముందు పెరడులోన జొన్న సేన్లై మేము బుడతాం, ఒంటి కాలు మీద నిడిసి కొడుకు నిమ్మని తపం పడతాం. అరే ఒంటి కాలు మీద నిడిసి కొడుకు నిమ్మని తపం పడతాం. హా మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మా గుడ్డలల్లో మా గుడ్డులల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు. హా ఒరే వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా, ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖలల్లో కలిసినారా, సుఖలల్లో కలిసి మీరు సురులయ్యి మొలిసినారా. మీరు ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుఖలయ్యిండ్రా మా బిడ్డలు. తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం, మీ వంతు బువ్వ మరవకుండా దాని వంతు దానికి ఎడతాం. హా మీరు కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు, మాకు సేకండు ఇచ్చిపోతారా మా బిడ్డలు, మీరు కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు, మాకు సేకండు ఇచ్చిపోతారా మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడక దొర్లతోని యుద్ధం వద్దని, నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతే, మొండివాడు దండివాడు సిమలు నిండిన గుండెవాడు. హా పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు, మీ నెత్తురు జండిచ్చిపోతారా మా బిడ్డలు, మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు, మీ నెత్తురు జండిచ్చిపోతారా మా బిడ్డలు, మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. ఇది పాడ్యం. ఇప్పుడు మీరు ఈ జర్నీ అయిన తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోయినారు మీరు. ఫస్ట్ మీరు మహారాష్ట్ర పోయి అక్కడ ఆటో నడిపి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయారు. గద్దర్ ముందుగా అడవిలోకి వెళ్ళిపోయాడు. 8 నెలలు ఉన్నాడు ఆయన. 8 నెలలు ఉన్నాడు. ఉండి సర్ణమ్మ బయటకు వచ్చి సర్ణమ్మ కథ రాసిండు ఆయన లోపట. ఓకే. కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణ, అడవిలోకి పోతే తిండి సరిగా ఉండదు, కొద్ది గుట్ట లెక్కాలి, నీకు స్టెమినా బాగా ఇదైపోతుంటది, అందుకే ఆ పెట్టిండు. కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణ అని రాసిండు ఆయన. తర్వాత విద్యార్థులు దాంట్లో ఎట్లుంటారు కాలేజీలలో, సర్ని అడుగుతుంటారు, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు, గుండగాలను రండగాలను అరే గల్ల పట్టుకొని గుద్దిని చంపుతున్నారు, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు. సర్న కథ చాలా బాగుంటది అన్న కథ. ఆ కథ రాసిండు ఆయన అక్కడ పోయి అబ్జర్వేషన్ చేసి. తర్వాత అక్కడ ఈయన పోయినప్పుడే మిలిటరీ క్యాంప్ జరిగింది, మన పార్టీ మిలిటరీ క్యాంప్. అందులో పాల్గొన్నాడు ఈయన. పాల్గొని ఆ పొజిషన్స్ ఎట్లుంటాయని 90లో వచ్చేసి ఇక తుపాకీ ఎట్లా పట్టుకోవాలి అవన్నీ మొత్తం ఈ యాక్షన్ చేసిండు. ఓకే. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయినాం. ఇక మీరు 8 నెలల తర్వాత మీరు పోయిరా? మేము పోయినాం దండకారణ్యం. మహారాష్ట్ర టు డైరెక్ట్ ఇక అటే దండకారణ్యం పోతే మళ్ళీ 89లో పోయినాం. పోయిన తర్వాత ఇప్పుడు మన అమరుడు అయ్యండి కదా మన చంద్రవాస్ యాప్రా, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకోండి, తుపాకీ వేసుకొని వచ్చి వేసుకొని వచ్చి అన్నా మనం ఒకటి ఊరు కదా అని. అప్పుడు ఆయన తుపాకీ వేసుకురా అంటే ఇక అప్పుడు లోపలికి ఇంకా ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యి పోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత జనరల్ తుపాకీ, అప్పుడు మనకు అంత స్థాయి లేదేమి, జనరల్ తుపాకీ ఇచ్చిండ్రు ఒక తుపాకీ. ఇక దొడ్డిగిడికి పోతే పట్టుకొని మరి ఆత్మరక్షణ కోసం. అప్పుడు ఏం లేదు కదా, పోలీస్ నిర్బంధం లేదు, ఏం లేదు. సేఫ్ అంతే. లోడికి పోయినంటే నీకు చాలా సేఫ్. ఇక ఇక్కడంటే పాకెట్ అని కొడతారు ఉంటారు, అక్కడ ఎవరు ఉంటారు అన్నట్టు. అట్లా పోయినాం. పోయిన తర్వాత మళ్ళీ 90లో లీగల్ అవకాశాలు వచ్చినాయి.
అంటే పార్టీ మీద నిషేధం ఎత్తేసిండు చెన్నారెడ్డి వచ్చిన తర్వాత. దేని మీద? పార్టీ మీద, పీపుల్స్ వార్ మీద ఎత్తేసిండు. ఎత్తేసిన తర్వాత మళ్ళీ అరే ప్రోగ్రామ్ ఇవ్వాలి అని గద్దర్ను బయటికి నువ్వు పోయి ముందుగా ప్రోగ్రామ్ ఇస్తుండు అంటే కదా ఈయన ప్రోగ్రామ్ ఇస్తుంటే నాకు ఆయన లేకపోతే నాకు నడుస్తలేదురా, నేను పాడి కష్టమైపోతుంది, ఆయన పంపింది నన్ను. ఇప్పుడు ఆయన ఒకటి రేలా రే, ఇప్పుడు రేలా రే అనగానే రేలా రే అని నేను ఎత్తుకుంటుంటే అట్లా ఆయనకి కష్టమైపోతుంది. ఆయన ఏంటంటే ఏదైనా కూడా పాట పాడేసి పెడుతుండే, తీసుకొని పోతుంటుండు అన్నట్టు. అట్లా ఉండే ఆయనకి ఒక రైట్ హ్యాండ్ చూడు అంతే. అట్లా మన పాత్ర అట్లా ఉండే ఆయన. అందుకే చెప్తూ అన్నాడు. అంతకుముందు ఉండే జన్నాట్యం పాటలు చాలా మంది పాడినరు. అయితే నువ్వు వచ్చిన తర్వాత పాట ఒక వెఫన్ లెక్కలు వెళ్ళిపోయిన జనంలోకి అన్నాడు ఆయన. నీ వాయిస్ ద్వారా పాట ఒక AK-47 లెక్కలు పోయింది. నరసింహరావు కూడా రాసిండు, సంజీవ్ ఒక ఇంగ్లీష్లో రాసిండు ఆయన, బి నరసింహరావు. సంజీవ్ పాట పాడుతున్న ఒక నీగ్రో సింగర్ పాడినట్టు ఉంటుండే. అంటే అప్పుడు అంత గడ్డాలు, పెద్ద పెద్ద గడ్డాలు. మేము సబ్బు పెట్టకపోతుంటే సబ్బు పెట్టకపోతుంటే అంతే నీళ్ళతో ముఖం కడుకుంటుంటే బ్రష్ చేస్తుంటే, కానీ ముఖానికి సబ్బు లేదు. తానం చేసినప్పుడు అది ఎప్పుడో ఒకసారి తానం, వారానికో ఎప్పుడు. ఎందుకంటే అట్లా ఉండాలి అసలు. ఎట్లా అంటే రోజు ఫ్రెష్గా ఏంది బై ఫ్రెష్గా ఉండడం ఏంది, ప్రజలు ఎట్లున్నారు అసలు. ఇగో ఇది పెండ్లి అంటే వీడు పీకుతాడు రా పాటకి అని అనుకో. పెళ్లి కూడా మాట ఎత్తిండు అనుకో, ఈయన పైన అయిపోయింది, పెళ్లి అంటుండే అటే పోతాడు వీడు రాడిగా. అట్లా ఉండే. తర్వాత పార్టీ ఏం చేసిన కాదు అసలు పెళ్లి అంటే ఏంటి, ఒక ప్రకృతికి సంబంధించిన విషయము. అట్లా మనము పెళ్లి చేసుకుంటే వాళ్ళని వ్యతిరేకియొద్దు, చెయ్యాలి, పెళ్లి కూడా చెయ్యాలి. అయితే మన పాటలు అప్పుడు మహిళలు లేరు, మహిళలు మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఓకే వాళ్ళు నచ్చిన పెళ్లి చేసుకోవాలి అని అట్లా ఇది అయిపోయింది. ఇప్పుడు నిషేధం ఎత్తేసిన తర్వాత మీరు మళ్ళీ ప్రజా జీవితంలో వచ్చారు. అట్లా 90లో వచ్చినాము. 90లో మార్చ్ నెలలో వచ్చినాము. మార్చ్ నెలలో వచ్చి 91, 92 నేను పోయినా కదా ట్రైనింగ్ ఆయనకి. ఆ పంచి కథం మళ్ళా నిషేధం అండర్ గ్రౌండ్. ఇప్పుడు చెన్నారెడ్డి అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఇవి హిందూ ముస్లిం వీళ్ళే జరిపించారు అని చెప్తారు. జరిపించేసి ఈయన తీసేసి జనార్దన్ వచ్చింది. అప్పుడు ఆయన మళ్ళా దాడి స్టార్ట్ అయింది. వెళ్ళిపోయేసేసి అటు తిరిగినాం, బయట ప్రోగ్రామ్ ఇచ్చినాం. బయట ప్రోగ్రామ్ ఇస్తే 96 దళంలోకి వెళ్ళిపోయాం. అసలు మీరు కనబడలేదు. అట్లా పోయి 5 జీవితం తెలంగాణ నుంచి దండ. కానీ ఈ పాట జనాన్ని అంతగా చైతన్యం చేయడానికి, సో నేను కూడా అడవుల్లోకి వెళ్ళాలి అనే వాళ్ళకు కూడా మీ పాట బాగా ఇదైంది, అంటే వాళ్ళని అట్లా చైతన్యం చేసింది. సో ఆనాడు అట్లుండే, ఆ హింస అట్లుండే, రాజ్య హింస అట్లుండే, పోలీస్ అట్లా వ్యవహరించే వాళ్ళు, దొరల దోపిడీ ఆ రకంగా కొనసాగింది. సో ఎందుకు ఇంత కనెక్ట్ అయింది పాట ప్రజల్ని? ఇప్పటికి కూడా మీరు చూడండి, ఇంత యూట్యూబ్ ఈ కాలంలో ఉన్నా కూడా మేము వెతుక్కుంటా వింటా ఉంటాం. బాగా వ్యూవర్షిప్ ఉంటుంది ఆ పాటలకి. మీరు చూడండి అన్ని లక్షల్లోనే ఉంటాయి, ఏ పాట ఓపెన్ చేసినా కూడా లక్షల వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు మేము లోపల ఉండి నేను వెనక మిలిటరీ డ్రెస్ ఉంటుంది నాకు, మిలిటరీ డ్రెస్ కొని అవి ఇది పెట్టుకొని పాట సాగిపోదమా మనం కలిసిపోదమా వీర సాద బ్రతుకు పోరు చేద్దామా మనం ప్రాణం ఇద్దామా అని పాట పాడి నెట్లో పెట్టినాం. ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. ఏ ఇయర్ ఇది? 18-19. 3.5 లక్షల లైక్స్ వచ్చినాయి లోపల నుంచి. ఇంకా మ్యూజిక్ లేదు, ఏం లేదు. ఆడ లోపల అంత గుడిసె లెక్కలు పెట్టి అందులో రికార్డ్ చేసి పంపించేసినాం. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే చెమట సుక్కల సంబంధించిన పాటలు. కళాకారులు కూడా ఏమంటాం మట్టిలో నుంచి వచ్చిన కళాకారులే, మొత్తం మెజార్టీ కళాకారులు మట్టి నుంచి వచ్చిండ్రు. తర్వాత వాళ్ళు ఆ గ్రామాలలో ఉన్న ఎందులో ఒక కళ రూపంలో ఉన్నది వాళ్ళకు. కాబట్టి అట్లా ఈ పాట వీళ్ళు ఏమైపోయిందంటే ఆ పాటలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఎవరైతే కావాలనో వాళ్ళు వాడుతుండ్రు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినాయి అవి. అది మెయిన్ కారణం. కాబట్టి దీనికి ఇంకోటి ఏంటిదంటే సాహిత్యం.
ఇప్పుడు నరసింహరావు అందుకోసమే బి నరసింహరావు జన్నాట మండలి పాటల పుస్తకంలో ముందు మాటలు రాస్తారు. జన్నాట మండలి కళాకారులు సరంజామతోటి భూమిలోకి దిగేసి వజ్రాలను తీసుకునేసి దాన్ని తీసుకొచ్చేసి సానబెట్టిండ్రు. సానబెట్టి జనంలోకి తీసుకుపోయే వరకు అవి జగ్గులు మన్నాయి అని రాస్తాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటిది? ఉదాహరణకు, నీ ఇంటి ముంగడికొస్తా, నీ సూరు మూలకొస్తా, చిన్నగా సీటి కొడతా, మెల్లంగా లేసి రావమే నల్ల రాగులమ్మ. నా ఇంటి ముంగడికొచ్చి చిన్నగా సీటు కొడితే, మెల్లంగా లేచి వస్తే, పక్కల బాలుడుండే పందిట్ల పురుషుడుండే, నేను ఎట్లా లేచి వద్దురో మనసు మల్లారెడ్డి. జానపద గీతం ఎంత సాహిత్యం చెప్పు, అంటే అద్భుత సాహిత్యం. దాన్ని పేదొల్ల ముద్దు బిడ్డ తెచ్చిపల్లి రే చుక్క, కత్తి మీద సాము నీవు కదా నానా దొంకినావు, సావు నీకు లేదనో కైరి గంగన్న, ఎర్రవంద నాలివందుకో పోరు గంగన్న. అట్లా ఆ ప్రజల బాణీలు తీసుకొచ్చి వీటిని సానబెట్టిండ్రు. పదాలు కూడా అన్ని వాడుక భాష, అది వాడుక భాషల. కాబట్టి అందుకోసమే అవి అట్లా జనంలోకి పోయినాయి. మీరు రాసేవారా పాటలు? రాసిన. మీరు రాసి ఫస్ట్ వాడిన పాట, రాసిన పాట? సెల్లెలా స్వరూప అంటే గుజరాత్ లో ఒక బాణి ఉంటది, ఫంకిడా మేరీ ఫంకిడా, ఆ బాణి తీసుకొని రాసిన. అయితే మేము రాసిన పాటలు ఎట్లుంటాయంటే, ఇక మాకు సాహిత్యం అప్పుడు తెలివై కదా, మళ్ళీ గద్దర్ పక్కకున్నాం, ఈయన విజులు పేలుతాయి, ఇక మేము పక్కకు పెట్టుకుంటుంటాం అవన్నీ. ఎందుకంటే ఈయన చాలా సాయుధంతో ఉంటాయి కదా, మేము మన పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. ఉదాహరణ మేము సావులలో పాడుతుంటే, చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా, తానే ఇచ్చి ఉన్నాడు తనే తీసుకున్నాడు, చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా. దాన్ని తీసుకొచ్చి చాలు చాలు బావాదం బంధు పెట్టుమా, ఏడ్చిందే ఏడుస్తావు మొత్తుకుందే మొత్తుకుంటావు, చాలు చాలు బావవదం బంధు పెట్టుమా అని కలుపుతుంది. బిందైతే ఉన్నది కాది బిందకు దగ్గ నాదులు లేడమ్మా లేడమ్మలో, వాని కన్నుల్లోన సూరన్న రేఖలున్నాయో, వాని పాదం మీద బంగారు బాలుడున్నాడు. ఈ సాహిత్యం చెప్పు, ప్రజల సాహిత్యం అంతే, చాలా గొప్ప సాహిత్యం. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎర్రెర్రదన్ ఆ బోరంగల్లు వీరుడంట, వీరున్న శూరుడంట, శూరుని పేరెందమ్మో మా విద్యాలారా, వీరుని పేరెందమ్మో, అట్లా తీసుకొచ్చేసి. ఒక్కరు కాదన్న, ఇప్పుడు గద్దరు వంగపండు ప్రసాద్ ఫేమస్ అయింది, కానీ ఫేమస్ కానీ రచయితలు చాలా మంది జన్నాట్య మండలు. వాళ్ళకి ఈ సందర్భంగా అభివందన తెలియజేస్తున్నారు. కాబట్టి అందుకోసమే జన్నాట్యం నిలబడగలిగింది. ఎంతోమంది రచయితలు. ఇప్పుడు గద్దె రాసిన పాట అనుకుందరు, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనం రా, సుత్తే మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది, బండి మనైరో, బండెట్లు మనైరా, ఏ గావ్ హమారా, ఏ గల్లీ హమారీ, ఏ బస్తీ హంసే హై, హర్ కామ్ హంసే హై, హల్ అప్నా హస్యా అప్నా హతోడ్ అప్నా కులాడ్ అప్నా, తో बैल अपना रे बैल गाड़ी अपना रे, तो जालिम कौन रे उसका जुल्म क्या रे, चल जालिम कौन रे उसका जुल्म क्या रे. ఎంటి ఖాన్ ట్రాన్స్లేట్ చేసి, ఎంటి ఖాన్ ట్రాన్స్లేట్ చేసి, నేను గద్దరు పోయినాం ఎంటి ఖాన్ దగ్గరికి. ఆయన విరసంలో వెంబడు పాత వరల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి మేము ఇది చేసుకున్నాం. తర్వాత మేమేం చేస్తుంటాం అంటే, ఇప్పుడు मस्जिद मंदिर गिरजाघर ने बांट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बांटो इंसान को. हिंदू कहता मंदिर मेरा धाम है, मुस्लिम कहता मक्का मेरा अल्लाह का ये नाम है. हिंदू कहता ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय, मुस्लिम कहता अल्लाह అక్బర్ ఆషాదు ఇల్లల్లాహు అక్బర్ అని పాడుతుంటుంది. అరే మన ముస్లిం ఓడరా అని అందుకుంటున్నారు, అందరు కనెక్ట్ అయ్యారు. అంటే ఆయన రాసుకున్నాం ఆయన తోటి, ఏమిటి మీరు ఎట్లా చేస్తారు, మేము అల్లా అని ఇడిచిపెడుతున్నాము అంటే ఆయన రాసిచ్చిండు.
Okay. దాన్ని ప్రాక్టీస్ చేసిన. ఎవరు రాదు ఇక నేనే అంతే. జైనంలో ఈ అల్లాది ఎవరు రాదు, ఎందుకంటే మనకు సిటీ సంబంధం ఉంది కాబట్టి హిందీ కూడా కొద్దిగా ఇదైంది. మళ్ళీ మేము హిందీలో పోయిన తర్వాత ఆ హిందీ మీద కేంద్రీకరణ పెట్టినాం కాబట్టి హిందీ పాటలలో చాలా విలాస్ గోఖరే చాలా బెటర్ పాటలు. ఈ సాహిత్యం అంతా ఎట్లా మీరు ఇది చేసేది అంటే మీకు చర్చ కూడా పెద్దగా ఉండేది కాదు కదా, మీరు అంటే మీరు పేపర్లు ఇవన్నీ పుస్తకాలు ఇవన్నీ చదువుతుండే వాళ్ళ అంటే ఇప్పుడు వీళ్ళు రాస్తుండే కదా, వీళ్ళు ఏం తప్పులు ఉన్నాయని మేము చూసుకుంటుంటే మేము అరే గద్దరితో అంటుంటే ఇప్పుడు మేము ఆయన పాట రాసిండు కదా, గ్యాంగొల్లమండి మేం బాబు గరీబొల్లమండి మేం బాబు, గ్యాంగొల్లమండి మేం బాబు మేం గరీబొండ్లమండి మేం బాబు, మా సెంట చుక్కలార పోసి రైలు పట్టలేస్తాం, గ్యాంగొల్లమండి మేం బాబు, లాడ్స్ మీద దూరం వచ్చి లైన్ మీద దూరం వచ్చి లైన్ మీద లేవని పెట్టిండు. ఆ దగ్గరికి పోయి గ్యాంగుల దగ్గర పాడితే వాళ్ళు దాదా లైన్ మీద దూర కాదు లాడ్స్ మీద దూర వచ్చి పెట్టుండ్రా నేను. అంటే లాడ్స్ అంటే అది నూకుతారు కదా, ఇట్లా కూర్చుంటాడు దాని మీద, ఆ చెకప్ చేస్తాను ఆయన కూర్చుంటాడు, వీళ్ళు నూక్కుంటూ పోతా పట్టాల మీద, ఆ పట్టాల మీదనే ఉరుకుతుండాలి. మిస్ అయింది అనుకో కథం ఆయన కాలు చేరిగిపోతుంది. ఆ లాడ్స్ మీద దూర అప్పుడు పెట్టిండు, లాడ్స్ మీద దూర వచ్చి లైన్ మీద లేవని పెట్టిండు. అంటే జనాలు కూడా దాన్ని ఎడిట్ చేసిండ్రు ఒక్కొక్కటి, అంటే వాళ్ళ లైఫ్ కాదు. తర్వాత ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఈ పాటలు ఎందుకు మీరు అన్నారు కదా ఎందుకు ఫేమస్ అయినా అంటే కదా వాళ్ళ జీవితం. కానీ రాజ్యము మొత్తం నిర్బంధించే ప్రయత్నం చేసింది కదా భయంకరంగా. చివరికి జననాట్య మండలి అంటే వీళ్ళంతా ఒక నక్సలైట్లు మావోయిస్టులు. మీరు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? నిర్బంధం ఉంది కాబట్టి వెళ్ళాలనుకున్నారు, లేకపోతే మీరు అడవిలోకి వెళ్ళాలని అనుకోలే కదా. ఇప్పుడు ఉదాహరణ జననాట్య మండలి ఆలోచన గన్ను పట్టాలన్న ఆలోచన కాదు, సాహిత్యమే మీ గన్ను. మేము ఇక్కడ మంచి ఎడ్యుకేట్ చేస్తుంటాం కదా పాటలు పాడుతూ. ఎందుకు ఉదాహరణ పౌరక్కలు అయిన రోడ్డు మీద హైదరాబాద్ దిల్సుకున్నా చంపేసి మమ్మల్ని ఇడిచి పెడతారా? అంతే కదా. అంటే మేము ఇంకా డైరెక్ట్ అదే ఏదంటే అది కదా. అంతే. అడగండయా మీరు అడగండయ్యా ఓట్లేసు, అరే ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా, ఏమేమి చేసిండు ఎంతని చేసిండు, ఏమేమి చేసిండు ఎంతని మింగిండు, అడగండయ్యా ఇట్లని అడిగితే ఊకుంటాడా రాజు? ఊకుంటుందా? అందులో వెళ్ళిపోతుంది కదా. అందుకోసమే అది వాళ్ళు టార్గెట్ ప్రతి దాంట్లో ఏదైనా చూడండి మీరు, ప్రతి దాంట్లో ప్రశ్న. మా పాటల జనార్దన్ పాటల ప్రతి దాంట్లో ప్రశ్న ఉంటుండే. అమ్మ జనం అంటే ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ అడవిలో ఉండి వాళ్ళ కొట్లాట వాళ్ళది ఒక ఎత్తు అయితే మీరు జనంలో ఉండి మొత్తం సిస్టమ్ నే మార్చిపడేస్తున్నారు. అంతే అట్లా ఆ బలం ఉంది పాటకు. కాబట్టి అట్లా నీకు అందుకే ఇప్పుడు నీకు బాలరాబ్సన్ ఉన్నాడు కదా, ఇప్పుడు అదే జననాట్య మండలి మీద ఎలాంటి నిర్బంధం లేకుండా అట్లా ఇప్పుడు అంతే జనాలు ఇట్లా ఊగిపోయేటోళ్ళే. అంతే కదా, బయటనే ఉంటుంటాం కదా, ఎందుకు పోతుంది నిర్బంధం లేకపోతే. అట్లాంటి పాట ఇప్పుడు వస్తుందని మీకు అనిపిస్తున్నదా? మారిందా? అంటే అటువంటి పాటలు ఇప్పుడు మీకు పాడినా ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నాయి ఇప్పుడు కూడా అంటే ఒక లెజెండ్ పాటలు అనుకోరాదు, లెజెండ్ పాటలు అవి చరిత్రలో నిలబడిపోయిన పాటలు. ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు కొంతమంది, అయితే ఇంకా అంటే నేను సాహిత్యం వాళ్ళకు చెప్పే కెపాసిటీ నాకు ఉన్నదో లేదు నాకే తెలియదు, కానీ ఆ అబ్జర్వేషన్ చేస్తే మాత్రము ఇంకా దాన్ని ఎక్కడో మిస్ అవుతుండ్రా అనిపిస్తుంది అన్నట్టు. మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎదురైన కష్టమైన అనుభవం ఏదన్నా ఉందా? అంటే ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చినా ఇక్కడికి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు. అయితే బాధ మనుషులం అన్నప్పుడు బాధలు తప్పకుండా ఉంటాయి. అయితే మాకు చాలా 20 సంవత్సరాలు నాతోటి జీవితాన్ని పంచుకున్నది ఆమె ఇది అమరురాలు. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్ ఉన్న నేను కూడా. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగింది? ఆయిలపురం. కానీ ఆయిలపురంలో ఎక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఏం లేదు, మేము 2002 జనవరి నవంబరు 17 తారీఖు పొద్దున మేము ఒక డేరా ఆగినాం. డేరా ఆగిన తర్వాత మనం ఇక్కడ నుంచి తినేసి వెళ్ళిపోదాము, కొన్ని డంపులు పెట్టేట్టున్నాయని అక్కడ కమాండర్ చెప్పిండు. రవి అనే కమాండర్ ఉన్నాయని తర్వాత డిస్మెంబర్ ఆయన తుపాకులు కూడా ఆయన ఇక్కడ మనం ఆగుతాము, ఆగిన తర్వాత కొద్దిసేపు మనం డంపు ఉన్నాయి చూసుకుంటా వెళ్ళిపోదాము అని నైట్లా కొంతమంది ఊర్లకు పంపించిన ఆయన. ఆ నైట్ ఊర్లకు పోతే వాళ్ళు బండి కట్టుకొని సామాన్లు పట్టుకొని వచ్చారు, తినే సామాన్లు పట్టుకొని వచ్చిన తర్వాత పొద్దున అందరు పడుకోరు లేచేసి ఈ వీళ్ళు మహిళలంతా ఏం చేశారంటే అప్పుడు తెలంగాణలో పనిచేసిన పాపం కిరణ్ మన ధర్మన్ అని ఉండే ఆయన ఇక్కడ బయట పనిచేసిండు.
తెలంగాణ ప్రజాప్రింట్లు పనిచేసిండు ఆయన. ఉమ్, ఆయన కూడా ఈ విద్యతోటి ఉన్నాడు, మా సహచరితోటి. ఉమ్, ఆమె ఏం చేసిన పొద్దున లేచి, అరే ఈ దాడి చేస్తే పోలీసు వాళ్ళు అన్ని పోతే ఇన్ని సామాన్ తెచ్చిండ్రు, ఉమ్. మహిళలకు పల్లీలు బెల్లం ఇస్తారు అన్నట్టు. పల్లీలు బెల్లం వాళ్ళు కొంచెం వాళ్ళకు రక్తహీనత ఉంటుంది కదా, పార్టీ కేటాయిస్తుంది. వాళ్ళు వచ్చినవి చేసుకుందాం నడు తొందర పోయి చేసుకుంటున్నారు వాళ్ళు పల్లీలు బెల్లం. నేనేం చేసిన, ఒక ఇట్లా ఒర్రు ఉంటది, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆడ పల్లీలు బెల్లం చేసి కిచెన్ కాడ నేను ఈ ఒర్రలో కూర్చొని క్యాషిస్ అని, అప్పుడు క్యాషిస్ ఉండే కదా టేప్ రికార్డ్, ఆ పాటలు ఎక్కువైపోయినాయి, కిట్టు మొయ్యాలి కదా బరువు, ఇవన్నీ డంపు చేద్దామని నేను అవన్నీ తీసి చెకప్ చేసి పక్కకు పెడుతున్నా. 5 ఈ గ్రౌండ్స్ వాళ్ళు నా తల మీదకి వచ్చిండ్రు. 5 వచ్చి 5 ఏకేలు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళని చూసి నన్ను చూడలే, గొర్రెలున్నా నేను, వాళ్ళకు వాళ్ళు కనబడ్డారు. అంటే ఈ డేరా చూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. 5 ఏకేలు ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేస్తే అరే నేను ఫైరింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళు వచ్చేసారని నేను దీన్ని కవర్ చేసుకొని బస్ ఇట్లా కవర్ ఒర్రె ఉంటది, ఈ ఒర్రెకి వెళ్ళి సీదా వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోతే నా గార్డు ఉన్నాడు, ఒక గార్డు, ఆయన కృష్ణ అంటే ఆయన గార్డు, ఆదిలాబాద్ అతను, మంచి కామ్రేడ్. ఆయన నన్ను అరే అన్న ఒక్కడైండు ఊరుకొచ్చిండు, ఆయన కొట్టిండు. కొట్టే వరకు ఆయన ఏం చేసిండ తలగలే వెళ్ళిపోయినా అని రాకుండా. ఇక ఆ దళం ఒక్కన వాళ్ళు అక్కడ ఇటు వచ్చేసిన. నేను ఒక్కనే అయిపోయినా. నాకు ఇక సిటీలో తెలుసు కానీ అడవిలో మనకేం తెలియదు. 2002 17 తారీఖు పొద్దున 10:30 వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనేం చేస్తాను, నడుచుకుంటూ పోయే వరకు కాళ్ళని నెత్తురు అయిపోయినాయి. అంటే ఇక ఎటు పోవాలి, అడవి, రోడ్డు తెలియదు. అంటే సూర్యుడు ఉన్న దిక్కు లెఫ్ట్ పోతే ఊరు వస్తుందని తెలుసు, కానీ అది ఎంతో దూరం ఉన్నది తెలియదు. ఇక అట్లా పోతుంటే ఇక నెత్తురు అయిపోగానే ఇక డస్ట్ ఉంటది కదా, కిట్టు ఉన్నది, టవల్ తీసిన 2గా చింపేసి కట్టిన 2 కాళ్ళకు కట్టేసి తుపాకుండా SLR ఉండే అప్పుడు నాకు పట్టుకొని ఇక గతం వెళ్తా ఉన్నా. వెళ్ళిన తర్వాత అడవిలో ఏం చేస్తున్నారంటే 2 కట్టెలు కొడుతున్నారు, ఆవాజ్ వస్తుంది, ఆవాజ్ ఎట్టు వస్తున్నా పోతున్నా వాళ్ళని పట్టుకుందామని. అట్లా వేయాలని పట్టుకుంటే వాళ్ళు నేనేది ఏదైతే ఊరు ఊహించి భూపతిపూర్ అని ఊరు, ఆ ఊరు వాళ్ళు అన్నగా అలాగే చెప్పిన ఇట్లా చెప్పులు పోయినాయి, ఇక్కడ మన ఫైర్ అయింది, చనిపోయి ఉంటారు వాళ్ళు, నాకు అన్నము ఏమన్నా ఇస్తారంటే వాళ్ళు సద్య తెచ్చిండ్రు, అన్నం ఇచ్చిండ్రు, చెప్పులు ఇచ్చిండ్రు వాళ్ళే. ఆ ఊర్లో మిలిసే ఉంటది అప్పుడు. నేను ఇప్పుడు పిలిస్తే గుర్తుపడతారు నన్ను, వాళ్ళని పిలుచుకురాపోరు అంటే వాళ్ళు పోయి పిలుచుకోవచ్చు. ఒక 5 వచ్చారు ఇక నాతోటి ఉన్నారు వాళ్ళు. పొద్దంతా ఉండేసి అడవిలో ఉన్నాము. ఉండేసేసి సాయంత్రం ఆర్వి అంటుంటారు. ఆర్వి అంటే రివెండెస్, తిరిగి కలవడము, ఆర్వి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ దళం ఉంటది కదనే, ఇక్కడ చెప్తారు అన్నట్టు, ఇక్కడ ఫైరింగ్ అయితే మన ఆర్వి పలాని సుభాష్ నగర్ లో లేకుంటే యాప్రాల్లో మన ఆర్వి, యాప్రాల్ ఎవరి దగ్గరికి పలాని బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా ఆడగలుస్తాం అని చెప్పుకుంటారు. అట్లా ఈడిపోతే ఆర్వికి అని చెప్తారు. ఆర్వికి చెప్పిన దగ్గరికి నేను వీళ్ళని పట్టుకొని పోయినా ఆడికి పోయారు. నన్ను చూసి అందరు ఏడుస్తున్నారు. అయ్యో అరే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అంటే, చాలా మంది చనిపోయినట్టుండ్రు, 18-19 మంది మేము ఉన్నిటిమి, 6 చనిపోయిన అందులో విద్య చనిపోయింది. ఆడు ఏడుస్తున్నా, ఎందుకు పట్టుకొని ఏడుస్తున్నాను, చూస్తే ఆమె కనబడతలేదు. అరే అనుకున్నా చనిపోయినట్టే ఏడవకు. నేనే వాళ్ళకు ఏడవకుండా ఒక్కరు కాదు కదా, 6 చనిపోయిండ్రు. అందులో 6లో 4 సంస్కృత రంగం వాళ్ళే, జేఎన్ఎం సాయుధ జేఎన్ఎంలో పనిచేసే వాళ్ళే. అట్లా కొన్ని ఇక ఉంటది. బాడీ ఇక మనకు తెలియదు, ఇక బాడీ దొరకలేదు. బాడీ ఏం చేశారంటే మన ఏటూరు నాగవరంలో తీసుకొని పెట్టిండ్రు. పెట్టిన తర్వాత మా మీద దాడి జరిగిందని మన పార్టీ వాళ్ళ వేరే వాళ్ళు ఉంటారు దళం, వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్స్ వస్తుంటారు కదా, వాళ్ళని బేలుద్దామని విస్ఫోట్ చేసిండ్రు. విస్ఫోట్ చేస్తే అది మిస్ అయిపోయామంటే ఉట్టి బస్సు బేలి 14 మంది చనిపోయింది 2 రోజులకే. ఇది వీళ్ళు చనిపోయింది ఒక బాధ, ప్రజలు చనిపోయింది ఒక బాధ. వాడేం చేసిండు, శవాలను మీ అమ్మ మమ్మల్ని తల్లని చూడలారా అని తీసుకుపోయి పడేసేసిండు. అన్ని ఇక పురుగులు పట్టట అట్లా ఇది అయిపోయింది శవం. ఇక మా వదినే తర్వాత మా అనిల్ వీళ్ళంతా పోయి, రాజనరసింహ వీళ్ళంతా పోయి తీసుకొని వచ్చి ఇక్కడ యాపురాల్లోనే అది సమాధి చేసింది ఆమె. ఆ టైంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది అయినా కూడా. అయితే తర్వాత ఏంటంటే మనం నాయకత్వంలో ఉన్నాం, మనం ఎక్కువ బాధపడితే క్యాడర్ అందుకోసం మనం లేదు ఇక చనిపోతాము,
రేపు నేను కూడా చనిపోవచ్చు కానీ బాధపడొద్దు, మనం ముందుకు పోవాలి అని మళ్ళీ వాళ్ళకు మోటివేషన్ చేసి ఇక అట్లా తీసుకొని. ఒకవేళ మిమ్మల్ని చూసింటే మీది ఆ రోజే అయిపోయింది మీ పని, అంతే అంతే కదా, ఆ రోజే అవుతుంది. అంతే అంతే అయిపోతుంది. సో ఆ రోజు బయటపడి ఇవాళ మా ముందు తెలంగాణ జనం ముందు నిలబడ్డారు. లక్ అంటాం కదా, మేమేమో అదృష్టం గిదృష్టము ఉండదు కదా, ఉండదు కానీ ఏ రోజు ఆ రోజే, ఏ క్షణానికి ఆ క్షణమే, ఆ క్షణం అంతే. బతికిన రోజులు పని అయితే బతుకుతాం అనేది డెఫినెట్ ఉంటది. అంటే ఈ అట్లాంటి పార్ట్ అంతా డెవలప్ అయింది కదండి. అవును. అయితే 24 జనవరి నుంచే అంతేనా అంత పెద్ద దాడి. అంతకు ముందు దాడి జరిగింది కానీ చాలా తక్కువ లాస్ జరిగింది. ఇప్పుడు మీరు సేఫ్ గానే ఉండే 24 జనవరి వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం కాలే. అంటే మొత్తం జనం కదా అన్న, జనం చుట్టుముట్టు జనం, నడమానుడు 3 గంటల దూరంలో క్యాంపులు ఉంటుండే, క్యాంపు దగ్గర ఉండకపోయి ఇప్పుడు 20 నిమిషాల్లో క్యాంపు 20 నిమిషాలు అసలు మొత్తం చూసిన తర్వాత ఏంది, ఇప్పుడు మనం అడవిలు ఉంటాం కదా, ఎక్కడికి అడవి ఉంటామో 2 గంటలు గంటన్నర దూరంలో బాంబింగ్ వేస్తున్నాడు, గంటన్నర దూరం వస్తుంది. అది ఎక్కడ ఉంటావు, కష్టం. అవును. 375 క్యాంపులు అంట. సో 2024 జనవరి నుంచే ఇక మీ దాడి స్టార్ట్ అయింది. అంతే. ఇప్పుడు అక్కడ ఎక్కడో మీరు మీ క్యాంపులు ఉండేవి కదా పోలీసులు, మీరు ఎక్కడో ఒక 20 కిలోమీటర్ల లోపల మీరు ఉండేది. వాళ్ళు ఎంటర్ కావడానికి ప్రయత్నం చేసేది కానీ వచ్చినప్పుడు వాళ్ళు దెబ్బలు తినిపోతారు వాళ్ళు. ఎట్లా అంటే మన దళాలు పోయి యాక్షన్ చేస్తారు అంతే. ఆడికి పోయి చేయకపోతారు, లోపలికి వస్తుంటారు చూడు, పోయి దాడి చేస్తారు. ఎప్పుడు దాడి చేసినా వాళ్ళు 3-4 చనిపోతారు, తుపాకులు వస్తుండే. 23 వరకు 23 వరకు అదే పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు అందుకే వాళ్ళు ఏం చేశారంటే కదా, వీళ్ళు ఇంట్లో చేయలేము, మనం క్యాంపులు దగ్గర వేస్తేనే టక్కన పోవచ్చు అని అంత చుట్టుముట్టి క్యాంపులు బాంబింగ్ వేసింది. ఇప్పుడు ఆ డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కూడా చాలా కీలక పాత్ర కదా మిమ్మల్ని. అంటే ఇళ్ళకెళ్ళి పోయిన వాళ్ళు కదా, ఇళ్ళకెళ్ళి పోయిన వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యారు, సల్వాజుడం లాగా. అంతే. ఇప్పుడు గొడ్డలి చెప్తాది కదా, గొడ్డలి నువ్వు ఎందుకు నాకు నడుకున్నావు అంటే, నువ్వే పెట్టినావు కదా, నువ్వే కట్టెని పెట్టినావు, నీ కట్టెతోటి నిన్ను నడుకున్నా. సేమ్ అంతే అట్లా అయింది. ఇప్పుడు డిఆర్జీ లేకపోయింటే సిఆర్పిఎఫ్, కోబ్రా అంత లేదు, ఎందుకంటే భాష ప్రాబ్లం వాళ్ళకోటి, టెర్రెన్ ప్రాబ్లం. నీకు 2003లో డీకేకు సిఆర్పి వచ్చింది, 2003లో వచ్చింది. మరి ఎందుకు చేయలేకపోయింది డిఆర్జీ వచ్చిన తర్వాతనే? ఎందుకంటే మన సంగతి వీళ్ళకి తెలిసి ఇంట్లో ఉన్నాడు కదా. కానీ మీరు సల్వాజుడం ఎదుర్కోగలిగారు కానీ డిఆర్జీని ఎదుర్కోలేకపోయారు, కారణం ఏంది? అది చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు నీ పక్కకు ఉన్నోడే చాలా డేంజర్ కదా. సల్వాజుడం కూడా మీ దగ్గర ఉన్నోళ్ళే కదా. ఉన్నోళ్ళే. అయితే వాళ్ళు అంటే ఒక ప్రజలంతా కదిలిండ్రు దాంట్లో, ప్రజలంతా కదిలిండ్రు కదా, కాబట్టి ఎదుర్కోగలిగినాం మనం. ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రజల్ని కూడా మొత్తం ఎక్కడదక్కడ చంపిపడి. ఇప్పుడు మేము బీజాపూర్లో నేను ఉన్నా కదా, అక్కడనే ఉన్నా, తుంకాకు దింపే వాళ్ళను 10 మంది ఫైరింగ్ చేసేసింది డిఆర్జీ వచ్చేసి. 10 మంది కథం. ఏమంటారు అంటే కదా, ఇప్పటికే ఆయన ఏమంటారు కాదు, వాళ్ళంతా తుపాకులు పెట్టేసిండు మీ ముందే. అంతే. అట్లా కాబట్టి ప్రజలు భయపడతారు కదా. ప్రజల్ని మనం ఏమనొద్దన్న, వాళ్ళు ప్రజలు చాలా గొప్ప వాళ్ళు. అంతే. ఒక పాట మీరు ఎప్పుడు నేను యూట్యూబ్ లో వింటా ఉంటా, పోలీసు దొర అన్న పాట ఉంది కదా, పోలీస్ అన్నా, పోలీస్ అన్న, ఓ పోలీస్ అన్న. అట్లా మేము ఆ వీడియోలో కూడా మీరు అన్నట్టు బ్లాక్ గానే ఉన్నారు, పవర్ఫుల్ గా అంటే బక్కగా ఉన్న అడవిలోకి పోయేసేసి అప్పుడు బక్కగా వచ్చింది ఇంతే అన్నట్టు. అదే అట్లా ఇక మన ఎక్కడైనా కూడా అంటే ఇప్పుడు మీరు జెన్నాట్యం అంటే ఎందుకు ఇదైందంటే ప్రతి వాళ్ళ మీద పాట ఉంటుంది, ప్రతి నీకు అంటే లేని వాళ్ళ మీద ఉండదు అనుకో. అట్లా పోలీస్ అన్న, అందుకే పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఇక అన్న కూడా పాడినాం మేము. నా సా కింద మీ సా కింద నిన్ను జైల్లో పెట్టినారు, నా సా కింద మీ సా కింద నిన్ను జైల్లో పెట్టిన, నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీస్ అన్న, ఓరు తప్ప దారి లేదయ్యో ఓ పోలీస్ అన్న. బుడ్డ పైస పెంచినారు, బుడ్డ పైస పెంచినారు, పెద్ద పైస గుంజినారు, నీ టోపీ నెక్కరు మార్చినారు రో ఓ పోలీస్ అన్న, నీకు టోపీ పెట్టినారు రో ఓ పోలీస్ అన్న.
అరే టోపీ నెక్కరు మార్చినారు రో ఓ పోలీస్ అన్న, నీకు టోపీ పెట్టినారు రో ఓ పోలీస్ అన్న పాడుతుంటే అందుకోసం ఇక వాళ్ళు కూడా అంత సార్ అన్నారు అన్నట్టు. గద్దర్ వాళ్ళ మీద కూడా రాసింది కదా, అంటే వాళ్ళ జీవితాలు ఎట్లా రాసింది మీరు కూడా మా వర్గాల నుంచి వచ్చిన ప్రజలే అని కూడా ఒక పాట రాసింది. గద్దర్ కంటే ముందు చెరబండ రాసింది. మాలో నీవే నీవు మా మనిషివే నువ్వు పొట్ట కూటి కొరకు పోలీసు అయినావు, అన్నన్న మా ఎన్న పోలీస్ అన్నా మా మాట వినమన్నా అని రాసిండు ఆయన ఫస్ట్. తర్వాత గద్దరు దీని మీద రాసిండు. అంటే ఇక అందరు అక్కడ వంగపండు ప్రసాద్, ఇక్కడ తెలంగాణలో గద్దరు, చెరబండరాజు, గద్దరు కంటే ముందు చెరబండరాజు. కొండలు అట్లా కొండలు పగిలేసినం బండలను పిండినం మా నెత్తురే కంకరగా ప్రాజెక్టులు గట్టినం సమయవడిదిరో సిరియవడిదిరో. దాన్ని మళ్ళా మన కర్ణాటకలో వాడుతుంటాం. కన్నడలో ಬೆಟ್ಟಗಲ ಹೊಡೆದಲೆ ಬಂಡಗಲ ಹಿಡಿದಲೆ ನಮ್ಮ ರಕ್ತ ಜಲ್ಲಿ ಮಾಡಿ ಪ್ರಾಜೆಕ್ಟು ಕಟ್ಟದಲೆ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ ಚಲ್ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ. మరాఠీలా డొంగురు పోడుతో అమ్మే దగడు జోడుతో అమ్మే రక్తాచా సిమెంట్ అని ధరను బాందితో అమ్మే సూకు తుమాలా దుక్కు అమాలా. అన్ని భాషలలో వెళ్ళిపోయింది ఆ పాట. అట్లా ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఇక హిందీ బెల్ట్లో ఇవన్నీ కూడా గద్దరు తెలుగు, నేను హిందీ పాట అంతే. ప్రతి పాట కూడా ఆయన తెలుగు, నేను హిందీ. తెలుగు. ఇప్పుడు లాస్ట్ మీరు ఎప్పుడు అనిపించింది ఏంది ఇది ఇంత దాడి జరుగుతుంది అంటే మీరు అంతర్మాధనం అనుకోండి, లేకపోతే ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అనో, లేకపోతే ఇక ఫస్ట్ మనకు మనం రక్షించుకోవాలి అనే ఆలోచన ఏ రోజు వచ్చింది మీకు? అసలు నాకు ఆలోచన రాలేదా? నేను వచ్చేసిన మనదిగా ఇప్పుడు 69 సంవత్సరాలు బయట పోయి ఏం చేస్తావు, మళ్ళీ ఇంకోనికి బర్డన్ కావాలి, సో అప్పుడు కిందనే మంచిగా చచ్చిపోతే ప్రజల కోసం చచ్చిపోతాం జాబ్ అని అనుకున్నా. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మనం బయటికి పోయి ఇట్లా పోయి లొంగిపోదామని ఉన్న మూడే రాలేదు. అయితే ఇక 20 నుంచి కొద్ది కళ్ళు ఇది ఓల్ పడ్డది, కండ్ల సమస్య అవుతుంది. మా గాడ్స్ కు ఈ సందర్భంగా నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. మా గాడ్స్ ఎంత రక్షించారంటే మిమ్మల్ని నైట్లు చేయబట్టుకొని తీసుకుపోదు. నాకు 1500 మంది చుట్టుముట్టిండ్రు. 24 ఏప్రిల్ 2 తారీఖు 2024 పోలీసులా 1500 మంది. మళ్ళీ ఇంకా బయటకు వెళ్తే కొట్టడానికి ఒక 3-4 వేల మంది లైట్ ఇట్లా. మీకు ఎక్కడ అవకాశం లేదు. అట్లా ఉరుకుతున్నప్పుడు చుట్టూ ఎటు పోతే అక్కడ ఫైరింగ్, ఇటు పోతే ఇటు ఫైరింగ్, ఇటు పోతే ఇటు ఫైరింగ్. ఏం చేస్తున్నా ఉరుకుడు కింద పడిపోయినా. అంటే తట్టే బండలు పడక పట్టుకొని నడుస్తుంటిమి. కాళ్ళు చాలా ఇది ఉంటాయి కదా, గుట్టలు ఆ బడక పడిపోయిన కింద పడిపోయినా. మా గాడు ఉరికిపోయాడు, ఫైరింగ్ వస్తుంది, మళ్ళీ ఉరుకొచ్చిండు మా గాడు. ఆయన ఇక చనిపోయినా పర్లేదు అనేసి ఉరికొచ్చి నన్ను పట్టుకొని లేపి గుంజుకపోయాడు. గుంజుకపోగా నాన్న చెట్టు సాడుకుపో అంటే కవర్ ఉంటుంది కదా, చెట్టు సాడుకుపోయి ఏం పోయినా మెల్లగా పోదామంటే ఇక మళ్ళీ ఆడ బాధలు ఉంటారు కదా డీవీసీ మరి వాళ్ళు వచ్చి అడిగి ఏం చేద్దామన్నా మొత్తం చుట్టుముట్టు అంటారు. ఏం లేదు, సస్తే వస్తాం, వెళ్తాం. ఎంతమంది వెళ్తాము ఎంతమంది వస్తాం నిర్ణయం చేసుకొని కొట్టుని మన దగ్గర ఉన్నాయి. బీజిఎల్స్ అని ఉంటాయి, బాంబింగ్ బీజిఎల్ అంటారు. అది బ్లాస్ట్ చేస్తా అన్నట్టు. దాన్ని కొట్టుని అని చెప్పిన డకాట కొట్టుని మీరు అంటే రెస్ట్ తీయొద్దు, ఒక 10-20 కొట్టుండ్రి, ఉన్నాయి అన్ని పోయినా పర్లే అంటే వాళ్ళు ఏం చేసి ఎక్కడ ఫైరింగ్ వచ్చి కొట్టే వరకు ఆ పోలీసులు లేచిపోయిండ్రు. అందుకెళ్ళి బయటపడ్డాం. మొన్న ఆయన దాన్ని లీడ్ చేసిన వచ్చి ఇంటర్గేషన్ చేసిండు కదా, మిమ్మల్ని ఇంటరాగేట్ చేసిండు, అడిగిండు నువ్వు ఉన్నావని తెలుసు, నేను చుట్టుముట్టిన 15 మంది ఎట్లా బయటకు వెళ్ళినావు అన్నాడు. నేనే చేస్తాం బయట ఇదే చెప్పిన, కొట్టినాం బయటకు వెళ్ళినాం అంటే నవ్వుతున్నాడు ఆయన. అట్లా అక్కడి నుంచి ఎక్కడ తేలిరు మళ్ళా? ఇక మళ్ళీ వేరే 1 గంట దూరంలో పోయినాం అంతే. అంతే గంట దూరంలో మళ్ళీ సపరేట్గా ఉన్నాం, ఆడనే నీళ్ళు తాగిన వేసినాం, ఉన్నాం బస్ అంతే. ఏ రోజుకి అదే రోజు చివరి రోజు ఇక అంతే ఇక బయట పడితే 2024 నుంచి మొన్ననే మళ్ళీ అది కూడా అంతే. దాని తర్వాత ఇక మళ్ళీ ఎట్లా మీరు బయటికి ఎట్లా?
అంతే ఇక బయట ఉన్న వాళ్ళు మీరు బయటికి వచ్చేసినారు కదా, ఎట్లా అనుకున్నారు? అయితే ఏమైందంటే 20 నుంచి ఈ కన్ను సమస్య అవుతుంది, ఆపరేషన్కి పోవాలి, ఆపరేషన్కి పోతే వస్తామా లోపలికి, మళ్ళా ఇది చర్చ నడుస్తుంది. అయితే ఇక మన పార్టీ వాళ్ళు కూడా ఏమన్నారంటే మీరు చూడండి మరి బయట లైఫ్ అట్లా సెటిల్ అయితే అట్లా చేసుకుంటావా అన్నారు. ఈ అమ్మ ఇప్పుడు పోయి సెటిల్ చేసుడు ఏంది, ఈ అమ్మ ఇక్కడనే చచ్చిపోతే బెటర్ ఉంటుంది అంటే, నువ్వు అంత ఈజీ అనుకుంటున్నావు కానీ నీ ప్రభావం బయట బాగా పడుతుంది అలా అన్నారు పార్టీ వాళ్ళు. నువ్వు అట్లా సింపుల్గా తీసేస్తున్నావు కానీ ఇక్కడ చచ్చిపోతే చాలా ప్రభావం పడుతుంది, మీరు గంత వయసు ఉన్నారని ఎందుకు పెట్టుకోరు బయటకు పంపుతారు అంటారు బుద్ధిజీవులు, చర్చ చేసేవాళ్ళు, నేను లైక్ చేసే చాలా మంది ఉంటారు, నువ్వు పోతే బెటరేమో అన్నారు. నీకు ఆలోచన పడ్డా అప్పటి నుంచి, ఈ అమ్మ పోయి ఎట్లా బతుకుర్రా బాబు, ఈ అంటే ఇన్ని సంవత్సరాలు ఒక క్రమశిక్షణమైన లైఫ్ కదని, చాలా బెటర్ లైఫ్, చచ్చిపోయినా పర్లే గాని చాలా మంచి లైఫ్ అంతే. అదైతే ఇక మీరు నెమ్మదిగా ఇక బయటికి ఆరోగ్యం మేము ఇక మన ఇక్కడ దక్షిణ బస్తరు వచ్చిన రాగానే పై నుంచి దాడి మొదలైంది. ఇక కరిగుట్లలో ఉన్నాం. ఇక పై నుంచి దాడి, పై నుంచి ఫైరింగ్ చేస్తారు 5 నిమిషాలు, 2 హెలికాప్టర్లు వచ్చి. ఎట్లా పైనుంచి వస్తారా? విమానంలోంచి కింద ఫైరింగ్, హెలికాప్టర్ నుంచి నుంచి కింద కొడుతుంటారు ఇట్లా దిగేసేసి. అయితే సచ్చినోడు వచ్చినట్టే, ఇక సచ్చినోడు వచ్చినట్టే అంతే. ఇక మనోళ్ళు ఏం చేశారు, ఒకసారి 3 హెలికాప్టర్లు ఉండి ఒక దాన్ని కొట్టిండ్రు, పీజీఎల్ తోటి కొట్టిండ్రు. పేలిందా? పేలింది, దాన్ని పేలి ఏమైనా డ్యామేజ్ అయింది. అట్లా 2010 గంటలు ఒకసారి కొట్టిండ్రు, ఇప్పుడు ఒకసారి కొట్టిండ్రు 24లో. మళ్ళాడు భయపడ్డాడు, భయపడి ఏం చేసిండు, ఇక పై నుంచి కొట్టడం స్టార్ట్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాడు. పై నుంచి కొట్టడం ఇక ఒక 5 నిమిషాలు గుమ్మరిస్తాడు ఒక హెలికాప్టర్, వీడు వెళ్ళిపోతాడు, ఇంకా హెలికాప్టర్ వస్తాడు, వాడు గుమ్మరిస్తాడు 5 నిమిషాలు, వెళ్ళిపోయి మళ్ళీ 2 గంటలు తీసుకుంటాం మళ్ళీ నింపనికి, మళ్ళీ వస్తారు అన్నట్టు. అట్లా చేస్తారు. ఇక అట్లా మనం ఇక సిగ్నల్ ఎవరు వస్తుండనా కానీ ఇక బండల కిందికి వెళ్ళిపోతుంటుంది. బండల కిందికి వెళ్తే కథం కిందికి వెళ్ళిపోతుంటుంది. పెద్ద పెద్ద బండలు ఉండే, పెద్ద బండలు దాని కిందికి పోయి ఉంటుంటుంది. నైటే పటు ఉంటా, పొద్దంతా వంట గింట అంత బంద్. నైటే వండుతారా? నైటే ఇక అంటే ఈ దాడి జరిగినప్పటి నుంచి అంతే, నైట్ అంతా డే మొత్తానికి వండుతారు అంతే. పొద్దున్న తినాలి అంతే, మళ్ళీ సాయంత్రమే ఆ తినది ఇంత పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఇంత ఇస్తారు, నువ్వు అంటే సగం తిని సగం సాయంత్రం పెట్టుకో, మళ్ళీ నైట్ వండితే మళ్ళీ అది చేసుకోవాలి. ఇప్పుడు ఈ దాడి స్టార్ట్ అయిన తర్వాత లేకుండా మనం 3 పూటలు మంచిగా మన టిఫిన్లు ప్రశాంతంగా టైం టు టైం 7:30కి టిఫిన్. ఏం టిఫిన్లు తినేవాళ్ళు అంటే ఎక్కువ మన వయసున్న వాళ్ళకైతేనేమో టిఫిన్ లేదని చేపించుకోవచ్చు. క్యాటర్స్ దోశలు తినేదా? ఇవన్నీ ఉంటాయి. ఉప్మా అంటే ఎక్కువ ఈ దొడ్డు రవ్వ ఉంటుంది చూడే, గోధుమ రవ్వ ఎక్కువ గది అంతే, గవి అటుకులు దొరుకుతాయి, చిన్న రవ్వ. ఈ 3 టిఫిన్ తప్పించి వేరేది ఉండదు. అదంతా ఈజీగా అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది. గాడ్స్ చేస్తారు, మాకు గాడ్స్ చేద్దరు. నాకు వచ్చే వరకు 4 గాడ్స్ ఉండేది. భోజనం మధ్యాహ్నం అన్నం, మామూలు రైస్, పప్పు, అన్నం, కూర లేదన్నా. అంటే సీజన్ పడు. ఇప్పుడు కాకరకాయలో మూలి ఉంటాం చూడు, ముల్లంగి ఏమంటారు, ముల్లంగి తెల్లది కదా, తెల్లది ముల్లంగి విపరీతంగా నీకు అక్కడ ఇక తిని బోరస్ అనుకోరా అట్లా. నైట్ మళ్ళీ రైస్. ఇక మేము ఏం చేస్తుంటే మాకు రొట్టెలు చేపించుకుంటూ ఉంటాం. గాడ్స్ రొట్టెలు చేస్తారు, 2 రొట్టెలే కదా, 2 రొట్టెలు చేస్తారు పాటు కథం తినేసి. ఇప్పుడు ఎట్లా మీకు వెజిటబుల్స్, కూరగాయలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ప్రజలు తెస్తారు. ఇక వాళ్ళు అంతా ఇక అంటే ప్రజలు ఈ పార్టీ అనేది లేదు, అంత కలిసిపోవడం. అందుకే ఆ జనాలకు హ్యాండ్స్ అప్, అంతే. ఆదివాసులకి హ్యాండ్స్ అప్, మీరు వాళ్ళకి మీరు. మనం ఏదో గానీ వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ అంతే. చాలా. సో ఇక మీరు ఎప్పుడు అనుకున్నారు ఇక ఆరోగ్యం సహకరిస్తలేదు బయటికి రావాలని? అదే అంటే అంత సీరియస్ ఆరోగ్యం కాదు, మెయిన్ కళ్ళు దాడి జరుగుతుంది అంటే 20లో చర్చ ఇచ్చింది మాకు. చర్చ వచ్చి మరి బయటికి పోతాను, నేను పోను, నేను ఇక్కడనే వస్తా అని అంటే నవ్విన వాళ్ళు, నువ్వు వస్తాను సింపుల్ గా చేస్తున్నావు ఇట్లా అన్నారు. అంటే ఈ దాడి జరిగింది చూడు, దాడి జరిగిన తర్వాత మరి వాళ్ళు రక్షించే పరిస్థితి లేదు కదా. అంటే గాడ్స్ చనిపోతారు ఇప్పుడు మన కోసం. అవును, ఇక అంతా చెల్లాచెదరు అయిపోతాం. అరే ఇక బయట పోయాన్నా ఇక మరి ఉంటే బెటర్, చేసినాం కదా ఇన్ని సంవత్సరాలు చేసినాం, పోయి ఆ సాధారణ లైఫ్ బతికితే బెటర్ అనేది అట్లా
ఏదో ఇప్పుడు అడుగుతున్న చూడు, భయపడి వచ్చిన వాను భయపడి అంటే 50 సంవత్సరాలు పని చేస్తాడు వాడు, అంతే కదా. ఎప్పుడో వచ్చేస్తారు కదా, అవును. ఇప్పుడే భయపడి ఎందుకు ఉమ్, అనేసి అందుకే చెప్పిన అట్లా భయపడి కాదురా బాబు, ఆ లైఫ్ వెనకడ అద్దగా మన కళ్ళు ఉమ్. కాళ్ళ సమస్య, ఇప్పుడు బాయిల పడ్డప్పుడు ఇది కూడా ఫ్రాక్చర్ బాయిలు ఎందుకు పడ్డారు? అని నేను చెప్పిన ట్రైనింగ్ తీసుకుని పోయినా ఏ సంవత్సరం? 92 జనవరి 7 తారీఖు. అప్పుడే బాయిలు పడ్డరా పోయి? అంటే అంటే తెలియగా అంటే ఇప్పుడు లీగల్ వచ్చినాం కదా బయటికి, అప్పుడు జేఎన్ఎం ట్రైనింగ్ కోసం పోతున్నాం, ఓకే, ట్రైనింగ్ ఇయ్యానికి నేను దివాకర్ నైట్ లో పోతున్నప్పుడు ఏమైపోయిందంటే ఓరం మీదకి బిఎస్ఎఫ్ వచ్చింది, ఒక వారంలో 35 మందిని ఎన్కౌంటర్ చేసిండు. అబ్బో. అప్పుడు ఉమ్, అంటే మేము అప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఉమ్, అంటే ఇక సస్యజాతం పోతామని ఉమ్, ఎంటర్ అవుతుంటే ఒక వరం మీదకి పోతున్నాం, ఉమ్, ఆ పక్కకు బావి ఉంది చీకట్ల, లైట్ వేయొద్దు, ఉమ్. ఆ బావి ఇట్లా కాలు పెట్టే వరకు సీత బావిలోకి పడిపోయింది. అరే. ఉమ్, కింద పడిపోతే కథం అందులో బండ ఉండే, ఇట్లా అనే వరకు కథం పై నుంచి చాలా పై ఉంటుంది అది నయ్యం, ఇక అది బండ నెత్తి తలితే అక్కడనే చనిపోతుంది. అది పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇక వాళ్ళు బిఎస్ఎఫ్ వస్తా అంట చెకప్ చేసిండ్రు బస్సును, అట్లా చేసి 2:30కు 3 గంటల మధ్య వచ్చి తీసి, అప్పటి వరకు అలానే ఉన్నా నేను చీకటి బాయిలు, అంతే అంతే అంతే. ఈ చెయ్యి ఇరిగిపోయింది, బొక్క బయటకు వచ్చేసింది, ఇట్లా పట్టుకుని షుటర్ వేసుకుంటే ఇప్పుడు స్ట్రేట్ రాదా? రాదు, ఇది ఇక్కడ రాదు, ఇట్లా చేదు రాదు, ఇట్లా వస్తే ఇది రాదు. 98లో జరిగింది. 92. ఇక అయినా కూడా మీరు లోపలనే ఉండాలని అనుకున్నారు? అంతే. మీరు ఆ రోజు అనుకోలే ఇది అని కూడా? ఎప్పుడు పోయినామంటే అది మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్కసారి కూడా బయటికి పోదాము అనే ఆలోచనే రాలే. అంతే. అంటే ఆ ఎడ్యుకేషన్ దొరికింది మాకు, అంతే. పుస్తకాలు చదివేసి ప్రజల కోసం ఆ లైఫ్ చాలా మంది బతుకుతుండ్రు, మనం సాక్రిఫైస్ చేద్దాం అనే మైండ్ డెవలప్ చేసుకున్నాం. అంతే. నా పొలిటికల్ నిలబడ్డాం. ఫస్ట్ మీ గద్దర్ దగ్గరకు పోయేటప్పుడు పొలిటికల్ లేరు. మాకు ఏముండే అంటే మా హనుమంతనాన్ని ఇప్పుడు ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు, ఆక్సిజన్ పెట్టి బతుకుతుండే, ఎన్ఎఫ్స్ లో పనిచేసి, అందులో పనిచేసి లంగ్స్ దెబ్బతిన్నాయి, అందులో చాలా విష పదార్థం కదా, అందులో లంగ్స్ దెబ్బతిన్నాయి. ఆయన ఊకే అంటాడు, అంబేద్కర్ ఇష్ట ఆయన ఊకే అంటాడు, ఇక చూడు బై నీకు డ్యూటీ చేస్తుడు, అక్కడ ఉద్యమం చేస్తుడు, 2 పడవలను కాలు పెడుతున్నాడు. మరి ఇప్పుడు గద్దరు బయటకు వచ్చిండు 2018లో, ఆయన ఓటు హక్కు నమోదు చేసుకున్నాడు, భారత రాజ్యాంగం పట్టుకున్నాడు, ఆయన లైన్ దిశ ఇంకొక లైన్ లో ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. సో దాని మీద ఏమనుకుంటుండే వాళ్ళు మీరంతా? అంటే మీరు ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తులు కదా, మీరు అప్పుడు అడవుల్లోనే ఉన్నారు. అవును, పార్టీ సర్కిల్ రాసింది ఆయన. అవును, రాసింది. అదే అవగాహన, అందరు పార్టీ చర్చ చేస్తే రాసింది, అదే అవగాహన. అంటే కరెక్ట్ కాదైనది, తప్పుల పోయిండు. అందుకోసం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు రాసిన పాటలు, బయటకు వచ్చిన రాసిన పాటలు చూడండి మీరు, తేలిపోతుంటాయి పాటలు. అందుకోసం ఆ పాటలు చూడు, లెజెండ్ పాటలు. ఇక్కడ వచ్చిన తర్వాత రాసిన పాటలు చూడు, అంత పర్ఫెక్ట్ ఉండే చూడండి మీరు. కానీ ఇప్పుడు ఇది అల్టిమేట్ గా మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ తర్వాత మొత్తం అంతా చెల్లా చెదురైన ఈ పరిస్థితుల్లో, ఇంకా అల్టిమేట్ గా మనకి మిగిలింది రాజ్యాంగం, దాని ప్రకారం ముందుకెళ్ళడమే కదా, ఇంకా ఆప్షన్ ఏముంది ఈ దేశంలో? అయితే ఇప్పుడు రాజ్యాంగం అంటాం కదా మీరు, 543 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు 250 మంది క్రిమినల్స్ అని ఆలే రాస్తున్నారు. మరి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయట్లేదు, అదే అంటున్నా కదా, చేయాల్సిన దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, 10% కూడా అమలు కావట్లేదు. అందుకే ఇప్పుడు ఈ ఓట్ల కోసము శ్రీశ్రీ ఎప్పుడు తెలుసా 70లో దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమా అన్నాడు ఆయన. కాబట్టి అప్పుడు అట్లా చేసినాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు లైఫ్ బతకనికి వచ్చినాం అంతే. కాబట్టి బతకడమే. ఇప్పుడు ఏదో అది పడతాం ఇదేమో, ఇప్పుడు నాకు సాత కాకుండా వచ్చిన నేను మళ్ళీ అది చేద్దాం ఇది చేద్దాం, ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుంది నాకు. కాబట్టి ఇప్పుడు నీ వాయిస్ మంచిగున్నది, ఏం చేయాలి మంచిగుంటే? మేము కోరుకుంటున్నాం ఇంకేమన్నా 4 పాటలు రాసి 4 పాటలు వాడతాయి. మీరు కోరుకున్నారని ప్రశ్నిస్తూ అదే ఉండనియర్ కదా ప్రశ్నించినా కూడా. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం మంచిగా చూస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు బోనసే కదా సార్ ఇప్పుడు. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగానే చూసిండ్రు, మాకేమి చేయాలి. వాళ్ళు కొద్దిగా
అడిగిండ్రు కానీ ఎన్ఐ వాళ్ళు అడిగిండ్రు. తర్వాత మన మళ్ళా సతాయిస్తురా? లేదు, ఏం లేదు, ఛత్తీస్గఢ్ వాళ్ళు అడిగారు. కానీ ఇక్కడ వాళ్ళు మంచి అంటే ఏమన్నా అన్నారా మీరు మళ్ళీ బయటకు వచ్చి మీరు పాటలు పాడొద్దు అని ఏమన్నా కండిషన్ పెట్టిరా? అంటే ఇక్కడ వాళ్ళు అయితేనేమో నువ్వు మళ్ళీ అందులోకి పోకని చెప్పింది ఇక్కడ వాళ్ళు. మళ్ళీ నువ్వు అది ఇది అని ఆ ప్రజా సంఘాల దగ్గరికి నువ్వు ఎక్కడ పోకునైనా మళ్ళీ నీకు ఎన్ఐ వాళ్ళు వచ్చి కేసెస్ లోపడేసారు అనుకో, బయటికి నీ ఇటు కావు అటు కావు అని అన్నారు. అందుకే నేను ఇప్పుడు అసలు నాకే శాతం అది నేడికి పోతా సారు, ఏం పోను అని చెప్పిన నేను వాళ్ళకు. అయితే ఇక మన వాయిస్ ఉన్నది కదా, వాయిస్ ఉన్నది కాబట్టి ప్రజాస్వామికంగా డెమోక్రటిక్ ఏమన్నా అట్లాంటి అంటే తిడుతూ కాకుండా, అప్పుడు జర్నాటంలో డైరెక్ట్ తిట్టేసినాం, ఇప్పుడు తిట్టుడు కాకుండా ఇప్పుడు ఉదాహరణ చాలా వస్తున్న సాహిత్యమే, తిట్టాల్సిన అవసరం కూడా లేదు. లేదు అదే అప్పుడు ఒక అగ్రెసివ్ వేరే అది. ఇప్పుడు సమాజం చాలా మారింది కాబట్టి దీని ప్రకారం అంటే ఇప్పుడు చాలా ఉన్నది కదా, ఇప్పుడు సంస్కృతి మీద ఉన్నది, తర్వాత అశ్లీలం మీద ఉన్నది, డ్రగ్స్ విద్యార్థులు వీళ్ళంతా డ్రగ్స్ మీద, తర్వాత ఇప్పుడు గంజాయి తాగుడు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటి మీద పాడుకోవచ్చు, అట్లా పాడవచ్చు. చైతన్యం అయ్యే వద్దురా నాయన దండం పెడతా మీరు అది పాడే మీ లైఫ్ మీ ఇంటికని ఉపయోగపడు మీరు అట్లా చెప్పొచ్చు, తప్పేం లేదు. ప్రజాస్వామికంగా అనేది ఉన్నది. ఒక పాట మీరు రైతు కూలీల మీద కూడా ఒక పాట పాడినట్టున్నారు. నేను పాట ఏంటంటే ఎట్టి బతుకు రైతు బతుకు అని మీరు పాడిందేనా? గుర్తులేదు అది, నేను కొన్ని రాసుకున్నా. అదే ఏమి బతుకులు ఏమి బతుకన్నా, ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా, ఏమి బతుకులు ఏమి బతుకన్నా, ఈ రైతు బతుకులు మట్టి బతుకన్నా. అట్లా బాగా అంటే సంవత్సరాలు అయిపోయింది కదా, గుర్తు పాటలు. కాబట్టి అట్లా అంటే ఇప్పుడు మళ్ళా తర్వాత ఇంకోటి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జన్నాట్య మండలి ఎట్లా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా వేడిగా కూడా. మేము ఇప్పుడు డ్రామా స్కూలు ఢిల్లీలో ఉంటుంది చూడు, స్కూల్ ఆఫ్ డ్రామా, దాంట్లో కూడా ప్రోగ్రామ్ ఇచ్చింది, పరిచయం అయిపోయింది వాళ్ళు. సినిమా యాక్టర్లలో మద్రాస్లో సినిమా యాక్టర్లు ఉండే ఏరియాలలో ప్రోగ్రామ్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే మేమంతా రంగు పూసుకుంటాము, డ్రెస్ అంతా వేసుకుంటాము, మీరు డ్రెస్ ఉండదు గోసి కట్టుకుంటారు, మమ్మల్ని కూడా మీరు ఎట్లా నిలబెట్టగలుగుతున్నారు అని అడిగారు వాళ్ళు. అంటే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మెయిన్ విషయం, ఆ విషయమే మెయిన్ కాబట్టి అటు నిలబెట్టగలుగుతాం. ప్రజల జీవితం సాహిత్యంలో కనబడ్డది. కాబట్టి ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు రచయితలు మంచిగానే, కాబట్టి అట్లా వాళ్ళు రాయాలని కోరుకుంటున్నాను. సో మిగతా జీవితం ఏ రకంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అంటే నేను ఉండాలని కోరుకున్నట్టు ఉండదు కదా ఇక్కడ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఉన్నది నేను ఉండాలనుకుంటా, అప్పుడు ఇన్ని రోజులు పనిచేసిన కదా, మంచిగా ఒక కనీసం ఒక 2 రూమ్ల బెడ్రూమ్, మంచిగా బాత్రూమ్ సైడ్, మంచిగా ఒక కారు, అట్లుంటే ఎవరైనా డ్రైవర్ ఉంటే మాట పోయి రావచ్చు, నడిపేలా ఏం లేదు, అవుతుంది అది కాదు కదా. కాబట్టి ఈ సమాజంలో ఎట్లా బతుకుదాం అసలు ఇప్పుడు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ లైఫ్ నాకు బెటర్, ఎందుకంటే 50 సంవత్సరాలు ఆ లైఫ్ బతికిన నేను. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఎప్పుడు చేస్తామో ఏదో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలు ఈ లైఫ్ ఎట్లా బతకాలని ప్రశ్న వచ్చింది ఇప్పుడు. మీకు అక్కడ కూడా గొడవలు ఉండే మీ మధ్య గొడవలు అంటే ఇప్పుడు జనరల్ గా ఈ సమాజం మనుషులమే కదా మనం అంతా, ఏముంది సమాజం ఉంటది కదండి, సమాజం ఉన్నంత వరకు గొడవలు ఉంటాయి. ఏం గొడవలు అంటే నువ్వు గిట్లా చేసిన అదే కాదు, పొలిటికల్ గొడవలు, రాజకీయంగా అభిప్రాయ భేదాలు. ఇప్పుడు విమర్శ ఆత్మవిమర్శ ఉంటుంది. ఇప్పుడు నేను కమిటీ కూర్చున్నాం, నువ్వు గిట్లా అంటావు, నువ్వు అంటావు, పొలిటికల్ గా చెప్తా నేను, నువ్వు పొలిటికల్ అయితే తప్ప అంటావు, ప్రాక్టీస్ లో చూద్దామని పెట్టేస్తావు. తర్వాత నువ్వు ఇక ఆచరణ గాయనను మనం అనుకోండి చంపిన చూడు అది తప్పు అని ఇప్పుడు చంపడం కూడా అందరు నక్సలైట్లు నరుకుతారు చంపుతారు కాదు. ఎందుకంటే చాలా చర్చ ఒక మనిషిని చంపాలంటే, ఒక మనిషిని అంత ఈజీ. ఇప్పుడు ఇన్ఫార్మర్లను కూడా చంపుతా ఉంటారు కదా, అదే నేను డిస్కషన్ ఉంటుందా? తప్పకుండా అక్కడ డివిజన్ కమిటీ తీర్మానం చేసి ఇంకా కొంత పెద్దగా అయితేనేమో ఎడ్ చేసి మీరు చంపనంటే చంపాలి,
లేకపోతే చంపొద్దు. తర్వాత ఇన్ఫార్మర్ కూడా ఫస్ట్ ఆయనకు చెప్తారు, ఇంటలేడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు, ఇంటలేడు ఇదంతా ఉంటుందా, వాళ్ళ ఊరికి చెప్తారు, ఇంటలేడు ఊరు బాధ్యత తీసుకో. ఇప్పుడు మేము లక్ము ఉండే కదా, లక్ము అమరుడు అయిపోయింది. ఓకే, ఆయన ఆ మధ్య ఒక అమ్మాయి రాధా చంపారు కదా, రాధనా పేరు, రాధ, ఆమెనేమో ఏఓబి రాష్ట్రం, మా డీకేకి రాదు, వాళ్ళది, అది వాళ్ళ రాష్ట్ర కమిటీ తీర్మానం. మేము ఇక్కడ లక్ము ఉన్నప్పుడు మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నింటిమి. ఒక ఆయన మన ముందుకు వాళ్ళ ఇంటి ముంగట ఆగిండు ఒక అతను, మన సభ్యుడు, ఆయన పోలీసు వాళ్ళకి చెప్పిండు, ఆయన పట్టుకుపోయి చంపేసారు పోలీసులు మన క్యాడర్. మేము పోయి ఆయన తీసుకుపోయి, మేము ఉన్నాం, మేము పోయి ఆయన తీసుకుపోయి ఈయన చంపేసేద్దామని పోయి మొత్తం జనం అంతా వచ్చిండ్రు. ఆయన చంపకూరి అంటారు, ఏం చేద్దాం, చర్చ వచ్చింది మాకు, మరి ఇంత జనం వచ్చారు అంటే మీరు బాధ్యత వహిస్తారని మేము వహిస్తాం, ఇట్స్ పెట్టేసి చంపాలనుకున్నాం. అనుకున్నారా, జనం అంతా మేము బాధ్యత వహిస్తాం, మళ్ళీ ఇంకోసారి అయితే మేమే చంపుతాం అన్నారు, ఇట్స్ పెట్టేసి. కాబట్టి అట్లా ఎవరు పడితే అట్లా చంపరు, చర్చ జరుగుతుంది. అట్లా తప్పుడు చంపినా మళ్ళీ రివ్యూ జరుగుతుంది. తర్వాత ఆయన మీద మళ్ళా యాక్షన్ తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు పాటలో కూడా ఏముంటుంది తెలుసా, ఫస్ట్ నువ్వు ఒక తప్పు చేసినావు, హెచ్చరిక, ఇంకో మళ్ళీ చేసినావు గంభీర హెచ్చరిక, మళ్ళీ చేసినావు సస్పెండ్, మళ్ళీ చేసినావు డిమోట్. సస్పెండ్ అంటే ఎట్లా, ఆయన అట్లే అక్కడే ఉంచుతారు అంటే ఇప్పుడు ఆయన ఉదాహరణకు ఆయన డివిసి కమిటీ ఉన్నాడు, సస్పెండ్ అంటే 1 year వరకు ఏ కమిటీలో కూర్చోవద్దు, ఏం చేయాలి, పని చేస్తుంటారు ఆయన, సమిష్టి పని చెప్తారు, అంతే చెప్తుంటారు. సెల్ మీటింగ్ గీటింగ్ ఏం చేయదు ఆయన. డిమోట్ బాధ్యతలు ఉండే. డిమోట్ అంటే ఆయన 1 year వరకు, అది డిమోట్ అంటే 1 year ఉండదు. ఇక ఆయనను ఆ డివిసి స్థాయి నుంచి కిందికి తీసుకొస్తాం. ఏసీ ఇప్పుడు 7 నిర్మాణాలు ఉంటాయి పార్టీలో, జిపిసి, సెల్, జిపిసి గ్రామ పార్టీ కమిటీ, తర్వాత ఏసీ, తర్వాత డిసి, తర్వాత హెచ్జెడ్సి, ఆర్సి, తర్వాత హెచ్జెడ్సి, తర్వాత సిసి. ఇది పార్టీ నిర్మాణం. మిలిటరీ నిర్మాణం మళ్ళీ 5-6 ఉంటుంది, ప్రజా సంఘ నిర్మాణం అలా 4 ఉంటాయి. అట్లా ఉంటుంది. దేని దగ్గర చర్చలు ఉంటాయి. ఉట్టిగా కళ్ళు మూసుకొని ఇది చేయి అట్లుండదు పార్టీ. ఎందుకంటే అంటే బయట రాజకీయ పార్టీ నిర్మాణం ఎట్లుంటుందో మీది కూడా అట్లుంటుంది. వీళ్ళ నిర్ణయాలు వేరే ఉంటాయి, వేరే మాది అట్లే తప్పకుండా నిర్మాణం అట్లే ఉంటుంది. ప్రతిది కూడా చర్చ నడుస్తుంది. ఏది చేయాలి, ప్రజలకి ఏం చేయాలని చర్చ. ఆ కమిటీ స్థాయిలో చేయాలంటే ఆ కమిటీలో చర్చ నడుస్తుంది. కాబట్టి ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే వాళ్ళని చంపరు. ఇప్పుడు అది ప్రచారం ఎక్కువైంది. ఇప్పుడు నక్సల్బర్ నుంచి ఇప్పటి వరకు 16,000 మందిని చంపేసింది ప్రభుత్వం. ఇది చర్చనే లేదు. ఇన్ఫార్మర్ మొత్తం అక్షరాలతోటి చర్చ ఉంటుంది. ఇప్పుడు నేను చదివిన ప్రకారం చెప్తున్నా, 1947 నుంచి ఇప్పటి వరకు 1,75,000 మందిని ప్రజల్ని చంపేసింది ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాలు, రాజ్యం అనండి, రాజ్యం బస్ అంతే. హిడ్మా మీకు ఎక్కడైనా కమిటీ కదా, మా కమిటీలో మీరు కలిసినారా? మా కమిటీ మెంబర్ ఆయన. మాట్లాడే వాళ్ళ మీరు? అయ్యో, కలిసి తిరుగుతారు, కలిసి బాగుంటాం. ఏంటి మీరు ఆయన గురించి అంటే, ఇప్పుడు మేము కూడా ఊరికి వెళ్ళొచ్చినాము, అంటే దేశం అంతా ఒక ఊగిపోయింది హిడ్మా చనిపోయినప్పుడు. అంతకు ముందు కూడా అసలు ఆయన దొరకడు, చిక్కడు, ఆయన పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇట్లాంటి లాస్ట్ ఎప్పుడు చూసారండి మీరు? ఎప్పుడు మాట్లాడారు మీరు? 24లో. 24లో మాట్లాడారు. ఎక్కడ? అక్కడనే దక్షిణ బస్తర్లోనే. మన ఒక్కటి ఇప్పుడు మీడియా ఉన్న చూడే, మీడియా చాలా ఇక ఎగ్జాగ్రేషన్ అనుకోరాదు, అంతే చేస్తారు. అంటే మనుషులం కదా అందరం, మనుషులే. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఏం చేస్తారంటే, అల్లూరి సీతారామరాజు మంత్రాలు ఉంటుండే, ఆయన బ్రిటిష్ వాడిని కూడా దొరకడు అని ప్రచారం చేసి అప్పుడు కాబట్టి ఇప్పుడు ఇడమంటే ఒక మనిషే, ఆయన కూడా ఏంటంటే కమిటీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరేం చేయొద్దు. అంతే. ఒక యాక్షన్ చేయాలనుకుందనుకో, ఎస్ఎంసి ఉంటుంది, ఎస్ఎంసి యాక్షన్ చేయాలనుకో వాళ్ళు మాట్లాడుకుంటారు, చేస్తారు. సో అందులో ఎక్స్పర్ట్ హిడ్మా అంటే ఆయన ఇప్పుడు నేను సంస్కృత రంగంలో ఎక్స్పర్ట్, ఆయన మిలిటరీ ఎక్స్పర్ట్, యాక్షన్ లో ఎక్స్పర్ట్, ఇంకో ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్, తుపాకులు చేసే దాంట్లో. అట్లా అలాగా ఉంటాయి కదా నిర్మాణాలు.
కాబట్టి- ఆయన ఆలోచనలు ఎట్లుంటుండే? తక్కువ మాట్లాడేటోడా హిడ్మా? అంటే ఇక ఆయన మాట్లాడి బెటర్గా మాట్లాడుతుండే, అయితే బాగా మంచి నాలెడ్జ్ డెవలప్ చేసుకుండు. ఎట్లా అంటే ఇంగ్లీషును చదివి అర్థం చేసుకోవడం, మాట్లాడాడు, మాట్లాడు అర్థం చేసుకుంటుండే. అది హిడ్మా హిందీ మొత్తం నడిపిస్తుండే. లెటర్స్ రాయడం గాని, మాట్లాడడం గాని, రాయడం కూడా అంతా. తర్వాత కోయమే పట్టు లోకల్ భాష. తర్వాత తెలుగు వస్తుందా? తెలుగు మాట్లాడుతుండే కదా మాతోటి. మేము మాట్లాడుతూ వాళ్ళు కోయలకి వచ్చే వరకు లేదు 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 అని తెలుగులో దిగుతుండే. అట్లా ఆయన అందులో ఆయన టాలెంటెడ్. ఒక్కొక్క సంస్కృత రంగంలో టాలెంటెడ్. ఆయనకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండేనా హిడ్మాకి? మాకు తెలిసిన అప్పటికి ఏమీ లేకుండా, 24 వరకు ఏం లేకుండా. అయితే కొద్దిగా ఆయన మెడలకు సంబంధించి మెడలకు సంబంధించి ఉండే. తర్వాత తిండి ఉంటుంది చూడు, ఇప్పుడు ఏ విధంగా పడకపోతుండే ఆయనక. ఇప్పుడు మన ఈ బజ్జీలు చేస్తాం చూడు, అవి తినకపోతుండే. శనగపిండి పడకపోతుండే. అట్లా కొన్ని ఏ వస్తే ఎలర్జీ వస్తుండే ఆయనకు. అందుకోసం ఏవి ఆయన ముట్టకపోతుండే. ఇక ఏం తింటుండే? ఆయన చేసుకునే ఏదైనా నూనె తక్కువ చేసుకుంటారు చూడు, అసొంటిది తింటుండే ఆయన. ఆయన ఎంగే కానీ పాపం అట్లా వచ్చేసేసిన. ఎందుకంటే అక్కడ పునాది, అక్కడ తిండి చిన్నప్పుడు మదర్ ఉన్న దాంట్లో తిండి తినకపోవడం, అక్కడి నుంచి ఆయనకు అట్లా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అట్లా ఆయన విజయవాడకు వచ్చిండు. ఇదంతా అదే మీడియా ద్వారా నీకు మనకి సంబంధం లేదు, వచ్చేసిన కాబట్టి జూలైలో వచ్చేసిన కాబట్టి ఇక మీడియా ఫాలోయింగ్ ఇట్లా. అంటే మీరు అంతా ఒక దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా చెల్లా చెదరైపోయారు? దాని తర్వాత ఒక దగ్గర ఉండరు, ఏం లేదా? ఎప్పుడు ఉండరు. ఇప్పుడు ఎవరు బాధ్యతలు వాళ్ళకు. ఉదాహరణకు బెటాలియన్ బాధ్యత ఇడమాల్, బెటాలియన్ తోటే ఉంటాడు ఆయన, అందుకే ఆయనతోనే ఉంటుంది. ఇప్పుడు నేను పశ్చిమ బస్తర్లో బాధ్యుని డివిసి వాళ్ళు కూడా అందరూ ఒక దగ్గర ఉండరు. మీటింగ్ అయితేనే ఒక దగ్గర ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఏరియా చూస్తారు కదా. ఒక్కొక్క డివిసి వాళ్ళు ఒక ఏరియా చూడాలి. కాబట్టి వాళ్ళు విడిపోతారు అంతే. ఈ బార్సే దేవా ఎవరు? ఆయన అల్లుడటగా. అల్లుడా? ఒకటే ఊరు, ఇంటి పక్క ఒకటే ఊరు వాళ్ళది. అక్కడి నుంచి వచ్చిండు ఆయన కూడా. దర్బాల బాధ్యుడు దర్బాల బాధ్యుడు. తర్వాత హెచ్ఎస్సి మెంబర్ అయ్యిండు ఆయన. హెచ్ఎస్ మెంబర్ అయ్యి ఇట్లా దీన్ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఇళ్ళకి పోయేది కావచ్చు అంతకుముందు కాదు. ఈ దాడిలో ఇప్పుడు రెగ్యులర్ పని ఉంటే పోదురు అంతే. ఈజీయే కదా, అడవి అంత యాక్సెస్ కదా అంతే. ఆ ఏరియా అడవే ఇల్లు కదా, అందుకోసం కావాలని ఇడుమాలు ఇంటి దగ్గరనే క్యాంప్ పెట్టిండు. మామూలు క్యాంప్ కాదు అది, బేస్ ఏరియా. హెలిప్యాడ్ ఉంది, హెలిప్యాడ్ పెట్టిండు. మొత్తం ఆ సోలార్ పెద్ద లైట్స్ పెట్టిండు అంతే. కాబట్టి అట్లా వాళ్ళు మామూలుగా పోతారు కదా, వాళ్ళు పోతురు పిలిస్తే ఆ పక్కకే. కాబట్టి అడవిలో ఉంటుంటాం కానీ వాళ్ళ ఊరిని డేర్ వేసేస్తుంటాం మేము. అక్కడనే డేర్ ఆగుతుంటుంటాం కదా ఊరు. మీరు అనుకుంటుండే కావచ్చు మా వాళ్ళంతా అక్కడెక్కడో ఉన్నారు, మీరు అంత ఈయనే ఉన్నారని, అట్లా అనిపిస్తుండేనా? అట్లేం లేదు. అంతేనా? వాళ్ళ కోసం వాళ్ళు చాలా ప్రేమిస్తారు కదండి, అట్లా అదే ఆలోచన రాకపోతుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఇల్లు చూస్తారు, మన ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు కదా, అక్కడ చూడలేము మనము, ఎట్లా చూస్తాం? వీళ్ళకి అవకాశం ఉంది అంతే కాబట్టి చూస్తారు అంతే. అవకాశం లేనప్పుడు వాళ్ళు కూడా చూడరు కదా. వాళ్ళకైనా మన పార్టీ తీర్మానం ఏంటంటే ఒక్క మనిషి 3 సంవత్సరాల తర్వాత ఇల్లు చూడవచ్చు. 3 సంవత్సరాల లోపు చూడొద్దు. పార్టీ తీర్మానం అది. తీర్మానం అంటే నువ్వు ఏ రకంగా పోయి చూడు. ఇప్పుడు మన లేదు పట్టుబట్టిననుకో ఇక పంపిస్తారు వాళ్ళని. తీర్మానం అయితే ఇది. ఓకే. అంటే ఎట్లా వెళ్ళాలి మరి? ఆయన వెళ్ళాలి మళ్ళా దళాలతో వెళ్ళాలి. అర్బన్ మైదాన ప్రాంతం అయితే కష్టం. ఇక వాళ్ళని పిలిపించుకోవాలి. ఎవరో ఒకరికి సమాచారం ఇచ్చి పలానా ప్లేస్ వస్తే తెలంగాణలో పిలిపియాలి. వాళ్ళు మళ్ళా దండకం నేను అనుకో, మా ఊళ్ళో పిలిపియాలంటే తెలంగాణలో వాళ్ళు చెప్పాలి, తెలంగాణ వాళ్ళు వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వాళ్ళు ఆడికొస్తే మళ్ళీ మేము ఆడికి పలానా దగ్గరికి రండి అంటే మేము వాళ్ళ దగ్గరికి రాదు. వాళ్ళు పెద్ద ప్రాసెస్. అందుకోసమే ఏమి ఒప్పుకొని వాళ్ళకేం తిప్పలు పెట్టాలి. మీరు రావడం కానీ మీ వాళ్ళు రావడం కానీ జరిగింది? జరగలేదు అసలే. నేను పోయినా పోయి అడిగాను, మీరు ఎవరిని పిలిపిలేనా చూడలే, మా కొడుకునే చూడలే నేను. ఎక్కడ ఉన్నారు మీ కొడుకు ఇప్పుడు? రిసాల్ బజార్లో ఉంటాడు. ఓకే.
వచ్చినాక బాగా ఎమోషనల్ అయ్యారా? అవుతారు కదా ఇక. ఆయన 42 years ఒక్కడే కొడుక? ఒకటే కొడుకు. 42 ఏళ్ళు ఉన్నాడు. అంటే 83 డిసెంబర్ అయినది. ఓకే. ఎవరు మన విద్య? విద్య. ఓకే. కానీ బాగా బాధపడి ఉంటాడు, తల్లి వాళ్ళ మదర్ కొడుకు కదా, అటాచ్మెంట్ ఉంటది కదా. సో సో తను పుట్టగానే ఎక్కడ ఉంచారు మరి? మా పెద్దన్న దగ్గర, మా పెద్దోదనే. మదర్ ని చూడలేదు ఆయన పాపం తర్వాత? ఆయన అంటే చిన్నప్పుడే చూసిండు ఇక. అంతే, ఇంకా లేదు ఇక. అంతే. సో చివరిగా ఒక పాటతో క్లోజ్ చేద్దాం. ఏ పాట? ఏదన్నా మీకు నచ్చిన, మనకు మిగిలింది ఇందియా? నా చెల్లె స్వర్ణమ్మ పాట ఒకటి పెండింగ్ ఉన్నది. వందనమో వందనమమ్మో నా చెల్లెల స్వర్ణమ్మ, వందనమే వందనమమ్మో నా చెల్లెల స్వర్ణమ్మ, చెమట చుక్కల వందనమమ్మ, సేను చెలకల వందనమమ్మ, చిన్ని కోనల వందనమమ్మ, బక్క రైతుల వందనమమ్మ, బంధుకూల వందనమే నా చెల్లెల శరణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లెల శరణమ్మ, బంధుకూల వందనమో నా చెల్లెల శరణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లెల శరణమ్మ. అట్లా. సో సో చాలా గొప్ప ఇంటర్వ్యూ. మొత్తానికి మీరు ఇంకా, మేమైతే ఇంకా కోరుకుంటున్నాం మీ నుంచి ఇంకా సాహిత్యము, పాటలు ఇంకా రావాలని. గద్దర్ గారు నుండి ఇంకా వేరే రకంగా ఉంటుండే, కానీ ఆయనకు సాధ్యమైంది, ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. సో మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే అట్లీస్ట్ సామాజిక రుగ్మతలు వీటి మీద కొంత మనం కొంత అవగాహన కల్పించుకుంటూ వెళ్తే బాగుంటది. అదే మీరన్నట్టు మీ అందరికి, కెమెరామెన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, వాయించే వాళ్ళందరికి, మీకు ప్రత్యేకంగా అందరికి కలిపి నా అభివందనలు. మా ఇంటర్వ్యూ చేసినందుకు నేను గొప్ప ఏదో లెజెండ్ అని అనుకోను నేను ఇప్పటికి కూడా. అంటున్నారు నన్ను వేరే వాళ్ళు అంటున్నారు, నేనైతే అట్లా అనుకో. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నేను అందుకే ఫస్టే చెప్పిన, అంటే జన్నాట్యంలో ఒక సముద్రంలో నేను ఒక నీటి చుక్కనే, నీటి బొట్టునే అని చెప్పిన. ఎప్పుడైతే తనకు తాను లెజెండ్ అనుకుంటాడో అప్పుడు ఆయన ఏమంటే ఈగో పెరగడానికి అవకాశం. కాబట్టి ఇది పార్టీలు నేర్చుకుని నేను. కాబట్టి నాకంటే గొప్ప ఎవరు? ప్రజా కళాకారులు, ప్రజల నిర్మాతలు. ఇప్పుడు దాకా చెప్పిన చూడు, ఎంతో గొప్ప సాహిత్యం సృష్టించిన వాళ్ళు ప్రజలు. ఎక్కడ నోటి మాటనే, మౌఖిక సాహిత్యమే గొప్ప సాహిత్యం సృష్టించింది. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా వాళ్ళ చరిత్ర నిర్మాతలు, వాళ్ళే గొప్ప వీరులు. కాబట్టి నేను మీరు చెప్పినట్టు నాతోటి ఇప్పటికి నాకు ఏజ్ కూడా తెలుసు. కాబట్టి అట్లనే ఈ రుగ్మతలు ఏవైతున్నాయో వీటి మీద కావచ్చు, దాని మీద నేను కూడా ఎవరైనా రాసిన పాటలే కావచ్చు, నేను ఏదైనా ఆలోచన చేస్తే రాసిన పాటలు కావచ్చు, అట్లా దాన్ని. మీ పాటలు కూడా రికార్డ్ చేయాలి యాక్చువల్ గా. అంటే చరిత్ర అన్ని రికార్డు ఉన్నాయి, అన్ని పాటలు రికార్డ్. 90లో అన్ని పాటలు నా వాయిస్ తోటి అన్ని పాటలు రికార్డ్ చేసిన. ఇప్పుడు అవన్నీ పెట్టారా మరి యూట్యూబ్ లో? అక్కడ ఇక్కడ రమేష్ ఉండే, డప్పు రమేష్, ఆయన పెట్టిండు. ఆయన పెట్టిండు. సో చివరగా ఒక క్వశ్చన్, మా ఇంటర్వ్యూలు, మా వీడియోలు మీరు అడవిలో ఉండి చూసేవాళ్ళ? చూస్తుంటే ఇంటర్నెట్ ఎట్లా చూస్తారు? అంటే మేము ఒక 2-3 గంటలు దూరం పోయేసేసి అవి డౌన్లోడ్ చేపించుకుంటుంటే. అంటే నా వీడియో ఒకటి ఉంటే యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకొని, అంటే మన తొలి వెలుగు ఇవి మొత్తం డౌన్లోడ్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మేము ఒక 4 రోజులు పంపిస్తుంటే 4 రోజులే అవి పట్టుకరా అని చెప్తుంటాం. ఎవరు చెప్తారు? మా క్యాడర్ని పంపిస్తాం కదా, క్యాడరా, ఆయన చెప్తుంటుంటే. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒకసారి అమ్మాయిని పంపిస్తుంటే, ఒకసారి అబ్బాయిని పంపిస్తుంటే దూరం పోయి అవి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఈ నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళంతా ఇక దొరికిపోతారు కదా. ఇక్కడ నుంచి చేస్తుంటే అందుకే అక్కడ నువ్వు చేసుకొని వస్తుండే. మళ్ళీ ఈడికెళ్ళి మేము ఆయన వచ్చిన తర్వాత ఈడికి కాల్ చేసి ఇంకో దగ్గర పోతుంటుంది. ఈడుండకపోతుండే ఎంతకని చెప్పలేము. కాబట్టి అందుకే ఆయన డౌన్లోడ్ చేయగానే ఆ సిమ్ కార్డ్ తీసేయని చెప్తుంటుంటుంది. అక్కడనే తీసేయాలి అని చెప్పి అట్లా డౌన్లోడ్ చేసుకొని వచ్చి మీ వీడియోలు, వనజాయి, మన తులసి చందు, ఇట్లా రవిష్ కుమార్, ధ్రువరాఠి, ఆయన న్యూస్ క్లిక్, ఇటువంటి అన్ని చేసుకొని మేము మన పేపర్స్, అన్ని పేపర్లు ఎడిటోరియల్స్, ఆ పేపర్స్ అన్ని చేసుకుని మొత్తం చదువుతుంటుండే, మొత్తం ఫాలో అవుతుంటుండే. నా వీడియోలో ఏం చూసారు మీరు?
ఒక 2-3 మీరు ఒక హాస్పిటల్ చేశారు కదా, యశోద హాస్పిటల్. యశోద హాస్పిటల్ ఒకటి చూసినాము. ఇవి చాలా అంటే ఇక ఏమని చెప్పాలి లెక్కలేనని చూసినాం కాబట్టి ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటారు. ఇంటర్వ్యూ కూడా చూస్తుంటుంది. మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు అదే కదా, అదే అవి చూస్తుంటాం. అంటే మాకు ఉపయోగపడే ఇంటర్వ్యూ ఏమైనా ఉంటాయా అవి చూస్తుంటాం మేము తప్పకుండా. కాబట్టి అట్లా మీది బాగా ఫాలో అవుతుంటాం మీది కూడా. కాబట్టి నేనైతే ఫాలో అవుతుంటాను. ఓకే, చెప్తుంటుంటాం ఇగో తొలి వెలుగులో మన తొలి వెలుగులో గిది వచ్చింది మీరు చూడండి అని చెప్తుంటాం మా ఫ్రెండ్ మన వేరే సర్కిల్లో. అట్లా మీడియా ఇప్పుడు ఏంటంటే మీడియా చాలా బలం అయింది. అయితే ఏమైందంటే దీన్ని ఇదైపోయింది, ఏది మన ఏమంటారు దాన్ని, ట్రాక్ తప్పుతున్నది. ట్రాక్ తప్పుతున్నది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇంకా ప్రజల కోసం మెయిన్ ప్రజలకు అంటే తప్పుడు పద్ధతులు ఏవైతే ఉంటాయి. మీ పాటలో ప్రజలు ఉన్నారు, మా మాటలో కూడా ప్రజలు ఉన్నారు. ఉండాలి అట్లా ఉంటదని మీరు అట్లా ఉంటున్నారు, అట్లనే కొనసాగిస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు మా ఇది చేసినందుకు కూడా మీకు కూడా మీరు ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే మీకు కూడా మా అందరికి మీ స్టూడియో వాళ్ళందరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఇది చివరిది కాదు, ఇది ఆరంభమే. భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి, చేయాల్సి. ఓకే, తప్పకుండా ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా. థ్యాంక్ యూ. సో ఇది కామ్రేడ్ సంజీవ్ అన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.